ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని పరిశుద్ధ మందిరావరణంలో మనం అందరం చేరి దేవుని స్తుతించడానికి ఆ దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన నామమునకే సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. మనం నమ్మిన దేవుడు మనతో మాట్లాడే దేవుడు. ఆయన మన జీవితములను బలపరిచి మనల్ని ఆదరించే దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనతో దేవుడు మాట్లాడబోతా ఉన్నాడు. అందరం తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడిని అడుగుదాం, అయ్యా మాతో మాట్లాడండి ప్రభువా, మాతో మాట్లాడండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కృప కలిగిన రాజా యేసయ్యా నీకే వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలయ్యా. కొన్ని నిమిషములు నీ మాటలు ధ్యానించుండగా మీరే మా అందరితో మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మ ఆదరణ మా అందరికీ దయచేస్తూ రమ్మని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయం, ఉదయకాల సమయం, మధ్యాహ్నం వస్తుంది. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారా? ఎందుకు సంతోషంగా ఉన్నారు? అడగండి, ఎందుకు సంతోషంగా ఉన్నారు అని అడగండి. అయ్యగారు సంతోషంగా ఉండమని అన్నారు అని అడుగుతుండు. ఉన్నామంటే అయిపోతుంది అనుకోని అంటురా? హల్లెలూయా. దేవుడు మనందరి జీవితంలో సంపూర్ణ సంతోషం అనుగ్రహించునుగాక. సమాధానము దేవుడు మన జీవితంలో కలుగజేయునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. ఈరోజు అంశం ఏంటి అంటే, నా యేసయ్య నడిపించే దేవుడు. ఏంటి? స్తోత్రం. హల్లెలూయా. నా యేసయ్య నడిపించే దేవుడు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 7వ వచనం. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకొందు అని అతనితో చెప్పగా. స్తోత్రం. హల్లెలూయా. అందుకు యేసు, నేను చేయునది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకొందువు. నేను చేయునది ఇప్పుడు మీకు తెలియదు గాని ఇక మీదట మీరు తెలుసుకుంటారు. హల్లెలూయా. దేవుడు చేయునది మనం తెలుసుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరి జీవితంలో దేవుడు ఉన్నతమైన తలంపులు, ఉద్దేశములు కలిగి ఉన్నాడు. దేవుడు మన జీవితంలో అనేక కార్యములు జరిగిస్తుంటాడు. అనేక విషయాలు మన జీవితంలో దేవుడు బయలుపరుస్తూ నడిపిస్తూ ఉంటాడు. అయితే కొన్నిసార్లు దేవుడు చేస్తున్న కార్యములు మనకు అర్థం కావు. అవునా కదా? దేవుడు చేసే మనకు అర్థమవుతాయా? చెప్పండి.
కొన్ని అర్థమైతాయా, కొన్ని అర్థం కావా, అసలు ఏం అర్థం కావా, లేదంటే అన్ని అర్థమైతాయా? 4 ఆప్షన్స్. ఒకటి, ఫస్ట్ ఆప్షన్ ఏంటిది? కొన్ని అర్థమైతాయి, కొన్ని అర్థం కావు. సెకండ్ది అన్ని అర్థమవుతాయి. మూడోది ఏం అర్థం కావు. నాలుగోది ఏం చెప్పినా? సరే, పైన వేయి కావు. చెప్పండి ఇప్పుడు ఆప్షన్ ఏది? ఏ అన్నవారు హల్లెలూయా, బి అన్నవారు హల్లెలూయా, సి అన్నవారు హల్లెలూయా, డి అన్నవారు హల్లెలూయా. ఏకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. హల్లెలూయా. దేవుడు చేసేవి కొన్నిసార్లు మనకు కొన్ని అర్థమవుతుంటాయి, కొన్ని అర్థం కావు. దేవుడు చేసేవి కొన్ని ఇప్పుడు జరుగుతున్నవి మనకు రాబో రోజులలో కొన్ని అర్థమవుతా ఉంటాయి. కొన్ని సంవత్సరాల ముందు చేసిన కార్యములు దేవుడు ఇప్పుడు మనకు అర్థమయ్యే పరిస్థితులు మనకు అర్థమవుతా ఉన్నాయి కదా. వింటున్నారా? అంటే కొన్ని సంవత్సరాల ముందు దేవుడు చేసిన కార్యములు అప్పుడు దేవుడు జరిగించినప్పుడు మనకు అర్థం కాకపోయి ఉండొచ్చు, కానీ దినములు గడుస్తున్న కొలది కొన్ని విషయాలు మనకు అర్థమవుతా ఉంటాయి. స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నమ్మిన దేవుడు మనల్ని నడిపించే దేవుడు. వింటున్నారా? ఈరోజు మీరు గుర్తుంచుకొని, మీరు ధ్యానించి విని ఇంటికి తీసుకువెళ్లాల్సింది ఏంటంటే, నా యేసయ్య నడిపించే దేవుడు. ఏంటి? నా యేసయ్య నడిపించే దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. గడిచిన వారము ఎంబీ చర్చ్లో, దేవరకొండ ఎంబీ చర్చ్లో మీటింగ్స్ జరిగాయి. వాళ్ళది 76th పూల సమాజ ఉజ్జీవ కూడికలు జరిగి ఉన్నాయి. వాటిలో పాటలు, ఆరాధన నడిపించడానికి నన్ను ఇన్వైట్ చేశారు. హల్లెలూయా. ఎంతో మంచి అవకాశము దేవుడు అనుగ్రహించాడు. ప్రతిరోజు పాడడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. అవుట్డోర్లో మీటింగ్స్ జరిగాయి. పాటల ద్వారా దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు కృపను చూపించాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎంతో ఈ 2-3 రోజులు చాలా బిజీగా, అంటే మీటింగ్స్ విషయము అటు ఇటు తిరగడము అయితా ఉన్నాయి. హల్లెలూయా. నిన్నటి దినము చాలా లేట్ అయింది. వాక్యం అయిపోయేసరికే 10:40-45 దాకా అయినట్టుంది. రాత్రి ఎన్నింటికి స్టార్ట్? ఎన్నింటికి అయింది? ఎవరికైనా గుర్తుందా? ఆ వాక్యం ఎన్నింటికి స్టార్ట్ అయింది? 9:25, 9:30కి అయినట్టుంది. 9:30, 10:30, 1 గంట బావు అట్లా నడిచింది. చాలా మంచిగా దేవుని కృపను బట్టి కొందరు మన మందిరంలో కూడా వచ్చారు. వారందరూ కూడా బలపరచబడ్డారు. ఎంతమంది బలపరచబడ్డారు? హల్లెలూయా. అయితే నేను వాక్యము కూడా ఉండకుండా వచ్చేద్దాం అనుకున్నా. ఎందుకంటే నేను ప్రార్థన చేసుకునేది ఉంది, కొంత వాక్యం సిద్ధపడాల్సి ఉంది. ఈరోజు సండే కాబట్టి అనుకున్నాను, కానీ వాక్యం సడన్ గా స్టార్ట్ అయింది. ఇంకొన్ని పాటలు ఉంటాయి అనుకున్నా, కానీ వాక్యానికి టైం ఇచ్చేసేసరికి వాక్యం స్టార్ట్ అయిన తర్వాత వెళ్దామా. నాకు వాక్యం మధ్యలో వెళ్ళడం ఇష్టం ఉండదు. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడే సమయం కాబట్టి. హల్లెలూయా. వింటా ఉన్నా ఎట్లుంది పరిస్థితి అని వింటా ఉన్నా. ఇక వాక్యం వింటా ఉంటే నాకు ఇంకా అసలు వెళ్ళబుద్ధి కాలేదు. ఇక అయిపోయేదాకా టైం చూసుకుంటా ఉన్నా. అంటే నిన్నటి దినము కొంత సమయం, ప్రతిరోజు ఒక గంట సమయం దేవునితో సమయాన్ని గడుపుతా. అంటే ఇవన్నీ కాకుండా ఉదయకాల ప్రార్థనలు, చర్చిలో జరిగే ప్రార్థనలు, ఇంకేవైనా మీటింగ్స్, ఇవి కాకుండా ప్రతిరోజు దేవునితో సమయం గడిపే సమయము కొరకు నేను గమనించుకొని కొంత తొందరగా వెళ్ళడానికి ఆలోచన చేసి వాక్యం అయిపోగానే బయలుదేరి వచ్చేసి మందిరంలో ఉండి ప్రార్థన చేసుకుంటున్నా. అక్కడ కొంతసేపు కూర్చొని ప్రార్థన చేసుకొని మోకరించి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఈ విషయాలు పంచుకోవాలని దేవుడు నాకు ప్రేరేపణిచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. గడిచిన వారము నేను ఒక అంశమును గురించి ప్రారంభించాలని ఆలోచన కలిగి ఉన్నాను, కానీ నిన్నటి దినమున
ఈ విషయాలు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ప్రేరేపణిచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. మనము నమ్మిన దేవుడు నడిపించే దేవుడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం చూడండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం. నీ విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుంది? నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకు ఉపదేశము చేస్తా అంటున్నాడు. ఉపదేశం అంటే ఇంగ్లీష్ లో ఏముందంటే టీచ్ చేస్తా అన్నాడు, అంటే బోధిస్తానంటున్నాడు. ఇంగ్లీష్ లో అయితే ఇంకేముందంటే ఐ ఆమ్ ద లార్డ్ దై గాడ్ విచ్ టీచెత్ థీ టు ప్రాఫిట్. దేవుడు మనకు బోధిస్తానంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు బోధిస్తాడంటే మనకు ప్రాఫిట్ కలగడానికి దేవుడు బోధిస్తానంటున్నాడు. ప్రాఫిట్ అంటే తెలుసా? ప్రాఫిట్ అంటే లాభము, లాస్ అంటే నష్టం కదా. వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి ఇవి ఐడియా ఉంటుంటాయి. కొన్నిసార్లు ప్రాఫిట్స్ వస్తుంటాయి, కొన్నిసార్లు లాసులు వస్తుంటాయి. ఏస్తున్నాములో లాసులు తొలగిపోవును గాక. దేవుడు మనకు బోధిస్తానంటున్నాడు. ఎందుకు అంటే మన జీవితంలో లాస్ రావడానికి కాదు, మన జీవితంలో ప్రాఫిట్ రావడానికి, అంటే లాభము, అభివృద్ధి కలగడానికి దేవుడు మనల్ని బోధించి మనకు ఉపదేశము చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. అదేవిధంగా నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. హల్లెలూయా. నీవు నడవవలసిన త్రోవను ఆయన నిన్ను నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఉదయకాల సమయంలో ఈ విషయం నువ్వు గ్రహించాలి. దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. గాడ్ వాంట్స్ టు లీడ్ యూ. హల్లెలూయా. దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ఈ లోకములో మనం ప్రయాణిస్తున్నప్పుడు త్రోవ తప్పే పరిస్థితులు అనేక సార్లు మన జీవితంలో ఎదురైతా ఉంటాయి. దేవుడు ఏమంటున్నాడు అంటే నడవవలసిన త్రోవలో నిన్ను నడిపిస్తానంటున్నాడు. హల్లెలూయా. మనందరినీ దేవుడు నడిపించును గాక. నీవు నడవవలసిన త్రోవలో నువ్వు నడుచుదువు గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ ద్వారా ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది దేవుని కుమారులుగా ఉన్నారు? దేవుని బిడ్డలు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఉన్నారా దయ్యం బిడ్డలు? ఎవరు లేరా? దేవుని బిడ్డలుగా ఉండాలి అంటే కొన్ని లక్షణాలు ఉండాలి. దాంట్లో ఒక లక్షణం ఏంటంటే దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడాలి. అంతేనా? దెయ్యం ద్వారా నువ్వు నడిపించబడుతున్నావు అంటే నువ్వు ఎవరి బిడ్డవి? సాతాను బిడ్డవే. కొంతమంది దెయ్యం ద్వారా, సాతాను ద్వారా నడిపించబడుతున్నారు, కానీ పేరుకు మాత్రం ఏం చెప్పుకుంటున్నారు? నేను ఎవరి బిడ్డను? నువ్వు దేవుని బిడ్డ అనగానే దేవుని బిడ్డగా అయిపోవు. హల్లెలూయా. ఇంకో దగ్గర దేవుని వాక్యం తెలియపరుస్తుంది, తన్ను ఎందరు అంగీకరింతురో వారందరికీ ఆయన పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. ఆయన అంగీకరించావు. అదేవిధంగా నువ్వు దేవుని కుమారుడిగా ఉండాలి అంటే దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడాలి. హల్లెలూయా.
దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడాలి. ఇక్కడ ఎంతమంది ఆత్మలను చూశారు? ఆత్మలు చూసిరా? ఎట్లుంది ఆత్మ? ఎట్లుంది అమ్మా? తెల్లగుందా? నల్లగుందా? ప్రేమైన దేవుని బిడ్డలారా, సాధారణంగా మనం గమనిస్తే ఆత్మలు కనిపించవు కదా, ఆత్మలు కనిపించవు. దేవుడు మనోనేత్రములు తెరిచి కొన్నిసార్లు దేవుడు ఇచ్చిన కృపను బట్టి కొన్నిసార్లు మనకు కొన్ని కనిపించే అవకాశాలు ఉండొచ్చు, కానీ సాధారణంగా ఆత్మలు కనిపించవు. అదేవిధంగా మనము సేవిస్తున్న దేవుడు ఆత్మస్వరూపి. వింటున్నారా? గాడ్ ఈజ్ అ స్పిరిట్. ఆయన అదృశ్యుడైన దేవుడు. అంటే దేవుడు కనిపించడు కదా. దేవుణ్ణి దృశ్య రూపకంగా మనకు పరిచయం చేయడానికి ఈ లోకమునకు ఎవరు వచ్చారు అంటే యేసు ప్రభు వచ్చాడు కదా. అందుకే యేసు ప్రభు అంటాడు, తండ్రియు నేను ఏకమై ఉన్నాం. కొందరు వచ్చి అయా మాకు తండ్రిని చూపి అంటే వాళ్ళు యేసయ్య ఏమంటాడు? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడాలి, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నడిపించబడాలి, దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడాలి. దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడో నువ్వు గ్రహిస్తున్నావా? నీ జీవితంలో, నీ ప్రయాణంలో, నీ వ్యక్తిగత జీవితంలో దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడ్డానికి ఇష్టపడుతున్నావా? అసలు నేను అయ్యా నన్ను నడిపించను నువ్వు అడిగే స్థితిలో ఉన్నావా? కొంతమంది దేవుడు నడిపిస్తాడని మర్చిపోయి అసలు అడిగే స్థితిలో కూడా లేరు. అయ్యా నన్ను నడిపించు ప్రభువా, నాకు సహాయం చేయి, ఏ త్రోవలో వెళ్ళాలో నాకు తెలియపరచని అడిగే స్థితిలో ఉంటున్నామా? అడగరు. కొంతమంది చూడండి, అడ్రస్ తెలియకుండా బండి వేసుకొని అటు ఇటు తిరుగుతుంటారు, కానీ ఎవరిని అడగరు. అయ్యా పలానా ఇల్లు ఏడుందని అంటే ఎవరేం చెప్తారు? ఈయన ఏం చేస్తాడు? ఆ గల్లి తిరుగుతాడు, ఈ గల్లి తిరుగుతాడు, అది తిరుగుతాడు, అటు వెళ్తాడు, ఇటు వెళ్తాడు. ఎంతసేపు తిరిగినా వెళ్ళాల్సిన ప్లేస్కి నువ్వు వెళ్ళలేని పరిస్థితి. అదే ఒక దగ్గర ఆగి అయ్యా పలానా ఇంటికి వెళ్ళాలి, పలానా ఆఫీస్కి వెళ్ళాలి, అడ్రస్ చెప్పంటే ఏమవుతుంది? వాళ్ళు చెప్తారు, నువ్వు వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్తావు. చాలామంది దేవుని కూడా అడగలేని స్థితిలో ఉంటున్నారు. అయ్యా నాకు మార్గము చెప్పయ్యా, ఏమి చేయాలో చెప్పు ప్రభువా, ఎటు వెళ్ళాలో చెప్పు అని దేవుని మీద ఆధారపడలేని స్థితిలో ఉండబట్టి దేవుని వలన నడిపించబడలేని స్థితిలో ఉంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. కొంతమందికి దేవుడు నడిపిస్తాడని తెలియక అడగరు. వింటున్నారా? దేవుడు నడిపిస్తాడని అంటున్నాడు. కొంతమందిని ఏమన్నా అడగాలంటే మనకు అడగబుద్ధి కాదు. ఎందుకు అడగబుద్ధి కాదు? ఎందుకంటే వాళ్ళకి చెప్పబుద్ధి కాదు కాబట్టి మనకు అడగబుద్ధి కాదు. అంతేనా? అయితే నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవుణ్ణి అడిగితే నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు నడవలసిన త్రోవలో నిన్ను నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి అడిగే స్థితిలో ఉన్నావా? దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడాలని ఆశ నీకుందా? మీ పక్కన వాళ్ళని అడగండి, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నావా? నడిపించబడుతున్నారమ్మా? ఒక మనిషిని కంట్రోల్ చేసేది అంతా ఏంటో తెలుసా? ఏం కంట్రోల్ చేస్తుంది చెప్పండి ఒక మనిషిని? ఇదే కదా, ఈ తలకాయ ఏం చేస్తుంది? శరీరాన్ని అంతా కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు నేను చెయ్యి ఎత్తినంటే ఎక్కడి నుంచి సిగ్నల్ వచ్చింది? నేను ఆలోచించిన, ఇట్లా చెయ్యి ఎత్తి చూపిద్దాం ఎగ్జాంపుల్ కానీ ఆలోచన చెప్పడానికి చాలా స్పీడ్ ఉంటుంది బ్రెయిన్. హల్లెలూయా. మనుషులు ఈ ఆలోచన ద్వారా నడిపించబడుతున్నారు.
రెండవది, కొంతమంది దెయ్యాలు పట్టిన వాళ్ళు ఆ దెయ్యపు స్వాధీనంలో ఉండి దెయ్యాలు ఏమి చెబితే అవి చేస్తుంటారు. చూసిర్రు అలాంటి వాళ్ళని? ఎంతమంది చూస్తున్నారు దెయ్యాలు పట్టిన వాళ్ళని? దెయ్యాలు పట్టిన వాళ్ళు మాట వినరు. గదారా అనే ప్రదేశంలో దెయ్యం పట్టిన వ్యక్తి ఏం చేస్తున్నాడు చెప్పండి? తన్ను తాను కొట్టుకుంటున్నాడు. కొంతమంది వాళ్ళని వాళ్ళు కొట్టుకుంటారు కదా, వాళ్ళని వాళ్ళు కోసుకుంటారు. ఇంకా బట్టలు చించేసుకుంటారు. అవును. ఇంకా చనిపోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇవన్నీ ఏంటంటే దురాత్మల కార్యాలు జరుగుతున్నాయి. తన్ను తాను హాని చేసుకున్నాడంట ఆయన. ఇంకా దురాత్మలు పట్టిన వాళ్ళకి ఇంకా లక్షణాలు ఏముంటాయి? పిచ్చిలేసి పడిపోతారా? ఇట్లా రకరకాలు ఉంటుంటారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు, పిచ్చి పిచ్చిగా చేస్తుంటారు. మొన్న భారతమ్మ ఎవరికో ప్రార్థన చేసిందంట. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దెయ్యాలు విడిపించబడుతుంటారు కదా. కొన్నిసార్లు నేను కూడా ప్రార్థన చేసినప్పుడు ఒకసారి చేతులు వెనకకి మడిచి ఇట్లా 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 చేస్తారు. కొందరికి ఏమో అది కనిపిస్తుంది ఇది కనిపిస్తుంది అని చెప్తారు. అగో అక్కడే ఉంది అక్కడే ఉంది అక్కడే ఉంది. ఒకరోజు ఈడనే ఒక అమ్మాయి అగో అగో డోర్ కాడ ఉండి రమ్మంటుంది అంటుంది. హల్లెలూయా. రకరకాలుగా అంటే వాళ్ళను ఎవరు ప్రేరేపిస్తున్నారు అంటే అపవాది లక్షణములు కలిగి కూడా నీ జీవించవచ్చు. కొన్నిసార్లు దురాత్మలాగా నువ్వేం కనిపించకపోవచ్చు, కానీ అపవాది లక్షణాలు ఏంటి చెప్పండి? అపవాది లక్షణాలు ఏంటి? అపవాది సాతాను ఏం చేసేటోడు చెప్పండి? సాతాన్ అంటే ఎట్లా గుర్తించాలి? కొన్ని లక్షణాలు చెప్పండి. ఎవరికి తెలీదా? చెప్పండి, కొన్ని చెప్పండి. అమ్మా, చెప్పిన మాట వినరు. ఇంకేంటి ఇక్కడ చెప్పండి? సాతాను సంబంధులు. సాతాను లక్షణాలు ఏంటి? రెస్పాండ్ అవ్వరు. ఇంకా అసలు త్రోసివేయబడ్డానికి కారణాలు చెప్పండి. సాతాను మెయిన్ ఏంది? గర్వమే కదా. గర్వం ఉంది అంటే వాళ్ళలో ఏం పని చేస్తుంది? కొన్నిసార్లు మనుషులను, దేవుని నమ్మిన వాళ్ళని కూడా ఏం ప్రభావితం చేస్తుంటుంది అంటే గర్వం. అందుకని మనం గమనించుకోవాలి, మనల్ని మనం మనం గర్వపడుతున్నామా అనే ఆలోచన మనల్ని మనం చేసుకోవాలి. కొన్నిసార్లు మనకి తెలియకుండానే కొన్నిసార్లు వీటిని బట్టి అతిశయించే పరిస్థితులు, గర్వించే పరిస్థితి వస్తుందా అని మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. ఇంకా అపవాది గురించి, దొంగ గురించి ఏం చెప్పాడు దేవుడు? అపవాది ఎందుకు వస్తాడు? దొంగతనం చేస్తున్నారు అంటే నీలో ఏం పని చేస్తుంది చెప్పండి? దొంగతనములు ఉన్నారా దొంగలు ఇక్కడ? వేస్తున్నాముల మార్పు వచ్చునుగాక. దొంగతనం చేస్తున్నావు అంటే నువ్వు ఏం పని చేస్తుంది? ఇంకా దొంగిలించడం, చంపడం. ఎవరినైనా చంపాలని అలాంటి ఆలోచనలు తెచ్చుకొని పెంచుకుంటున్నావు అంటే అపవాది ఆలోచన. మూడవది, నాశనం చేయడం. ఎవరైనా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. కొంతమంది చంపడం అంటే, అయ్యగారు మేము చంపి తీయడనుకుంటాం, సెంట్రల్ జైల్లో ఉందాం. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నీ సహోదరుని ద్వేషిస్తే కత్తి తీసుకొని డైరెక్ట్ అటాక్. నీ మనస్సులో ఎంతమందిని చంపినావు? చంపిరా? ఎవరైనా మనసులో చంపిరా? చంపలేదా అమ్మా? చూసిరా? ఇది కూడా ఒక లక్షణమే. అబద్ధం ఆడడం కూడా అపవాది లక్షణమే. నిజాలు చెప్పరు కొంతమంది. అబద్ధాలు చెప్తున్నావు అంటే ఎప్పుడు నీ జీవితం అంతా అబద్ధాలతోటే ఉందనుకో, నువ్వు ఎవరి సంబంధివి? సాతాను సంబంధివి. దేవుని సంబంధులు ఏం చెప్పాలి?
నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దానికి ముందే ఏదో చెప్తున్న పాయింట్, నాశనం చేయడానికి, చంపడానికి. అంటే చంపడం కాదు, కానీ కొన్నిసార్లు మన ఆలోచన ఎలా ఉంది. కొంతకాలం క్రితం ఒక అతనికి నేను చెప్పిన, ఎక్కువ ఏం వాడేవాడంటే నువ్వు సావు. దేవుని కృపను బట్టి మారాడు. హల్లెలూయా. కొన్ని మన జీవితంలో మార్పులు చేసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. మనందరి జీవితంలో మార్పులు రావాలి. ఎదుటి వాళ్ళని చూసి ఎప్పుడు వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు ఇది ఇవ్వాలి, ఇది అవ్వాలి అని చెడు కోరుకోకూడదు. నువ్వు కొంతమంది కుటుంబంలోనే చెడు కోరుకుంటుంటారు, రక్త సంబంధుల పట్ల చెడు కోరుకుంటుంటారు. కొంతమందికి అలవాటు అయిపోయింది అది. ఆ అలవాట్లు యేసునామములో తొలగిపోవును గాక. నువ్వు ప్రేమతో మాట్లాడు, మంచి మాటలు మాట్లాడు, దీవెనకరమైన మాటలు మాట్లాడు. యేసు ప్రభు చెప్పిన మాట నిన్ను ఎవరైనా చెప్పిస్తే ఏం చేయాలి? నీకు విరుద్ధంగా చేసిన వాళ్ళని కూడా దీవించమని తెలియపరుస్తున్నాడు. కొన్నిసార్లు అపవాది కార్యాలను మనం లయపరుస్తూ వాటిని కౌంటర్ అటాక్ చేయాలి. కానీ మనం ఏ విధంగా ఉండాలి అంటే దీవించే వాళ్ళముగా ఉండాలి, మంచి మాటలు పలికే వాళ్ళంగా ఉండాలి. కొంతమంది మంచి మాటలు ఎవరి ముందు మాట్లాడతారు చెప్పండి? చెప్పాలి, ఎవరి ముందు మాట్లాడతారు? పాస్టర్ కనిపించిండంటే అబ్బా. కొంతమంది ఫోన్ ఎత్తంగానే నేను కానప్పుడు స్వరం ఎట్లుంటుంది? ఫుల్ ర్యాష్ ఉంటుంది. అమ్మ ప్రైజులు ఆడనగానే అయ్యగారు మీరా? అబ్బా నాకు మంచి సంతోషం అనిపిస్తుందిలే. కానీ అంటే వేరే వాళ్ళతోటి మాత్రం మామూలుగా ఉండదు వాళ్ళది. కొంతమంది ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటారు. ఒకడు ఇట్లనే నీళ్ళు పడుతూ ఉంటే, అప్పట్లో ట్యాంకులు వచ్చి బిందెలు నీళ్ళు పట్టుకొని పోయేటోళ్ళు కదా. ఒక ఆమె దేవుని నమ్మిన ఆమె పోయి నీళ్ళు పట్టుకుంటుందంట. ఒక ఆమె వచ్చింది అన్నిరాలు, ఆమె వచ్చి నేను పెట్టినా అంటే ఈమెమో నేను ముందు పెట్టినా అని ఇక గొడవ స్టార్ట్ అయింది. ఇక ఈ దేవుని నమ్మిన ఆమె స్టార్ట్ చేసిందంట మాటలు. ఈమె 2 మాటలు అనేసరికి ఆ దేవుని నమ్మన ఆమె 2 మాటలు అన్నదంట. ఇక ఒకరంటే ఒకరు తగ్గకుండా మాట్లాడుతూ ఉన్నారంట. దాంట్లో ఎక్కువ వాక్చాతుర్యం ఎవరికి ఉందంటే దేవుని మందిరానికి వెళ్ళేట ఆమెకి. ఆమె 10 అంటే ఈమె 20 అంటుందంట. ఎక్కడెక్కడో మాటలు, ఎప్పుడు ఈనని మాటలు అంటా ఉందంట, రకరకాల మాటలు. ఇన్ని బూతులు కూడా ఉన్నాయని ఆమెకి, దేవుని నమ్మని ఆమెకు డౌట్ వస్తుంది. ఎన్ని బూతులు తిడుతుంది ఏంది ఈమె? అంతలో ఏమైందంటే అయ్యగారు వెళ్తుండంట ఆడి నుంచి రోడ్డు మీద. అయ్యగారు వెళ్తుంటే అయ్యగారిని చూసింది ఎవరు? ఈ దేవుని నమ్మినా. ఓయ్యా నా పని అవుటే, ఎవరు లేరు అనుకోని బాగానే దుమ్ము దులుపుతున్నా, బాగానే తిడతా ఉన్నా. అయ్యగారు వస్తా ఉన్నాడు, ఇప్పుడు ఏం చేయాలి? అయ్యగారు వచ్చిండని తిట్టడం ఆపేస్తే ఆమెకోదు, అయ్యగారు ముందు తిడితే అయ్యగారు ఊకోడు. ఏం చేద్దాం అని ఆలోచించి ఇక స్టార్ట్ చేసిందంట. అంతసేపు తిడుతున్నామా, నీ కల్లెలుయా, మీ నాన్న కల్లెలుయా, మీ ఇంట్లో అలా కల్లెలుయా అని ఇక స్టార్ట్ చేసిందంట. ఉండేసి ఇదేంది హల్లెలూయా ఎక్కడది, ఇదేం భాష అని నీకే హల్లెలూయా, మీ ఇంట్లోకే హల్లెలూయా, స్తోత్రం మీకే అని ఆమె తిడుతుందంట. కొంతమంది జీవితాలు ఇట్లనే ఉన్నాయి. కొంతమంది ముందల నటన. మన జీవితంలో మార్పు యేసు నామములో వచ్చును గాక. మారాలమ్మా. దేవుని నమ్మక ముందు నీ మాటలు బాగలేవేమో, దేవుని నమ్మిన తర్వాత కూడా అదే మాటలు మాట్లాడితే ప్రయోజనం ఉందా? దేవుని నమ్మక ముందు నీ క్రియలు బాగలేవేమో, దేవుని నమ్మిన తర్వాత నీ జీవితం మారిందా? నీ బ్రతుకు మారిందా? నీ ఆలోచన మారిందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
మనలో అనేకుల జీవితాలు మార్చబడడం వల్లనే ఈ స్థితిలో మనం ఉన్నాం. హల్లెలూయా. ఇంకా మన జీవితంలో ఏవైతే మార్పులు రావాల్సినాయో అవి యేసు నామములో వచ్చునుగాక. నువ్వు అపవాదికి చోటిస్తే అపవాది నీ మీద ఇలాంటి ప్రభావాలు చూపిస్తూ ఉంటాడు. కోపము, ద్వేషము, కుళ్ళు, కుట్ర ఇవన్నీ ఉన్నాయనుకో, నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డవుగా, దేవుని సంబంధిగా జీవించలేవు. స్తోత్రం. హల్లెలూయా. మనం దేవుని బిడలముగా జీవించదుము గాక. మన దేవుడు నడిపించే దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం నుండి చదువుకుందాము. దానికి ముందు ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతా. ఉన్నారా? ఒకసారి నా వైపు చూస్తారా? దేవుడు నువ్వేం చేయాలని కోరుకుంటున్నాడు? మీ పక్కన వాళ్ళని అడగండి, దేవుడు నువ్వేం చేయాలని కోరుకుంటున్నాడు? దేవుడు నువ్వేం చేయాలని కోరుకుంటున్నాడు? ఏం చేయాలని కోరుకుంటున్నాడు? దేవుడు మనం ఏం చేయాలని కోరుకుంటున్నాడు చెప్పండి. కొన్ని చెప్పండి మీరే. త్వరగా చెప్తారా? కొంతమంది కొంచెం సహాయం చేయండి. కొంచెం ఇంకొంచెం యాక్టివ్గా ఉండండి. యాక్టివ్నెస్ వేస్తున్నాములో వచ్చునుగాక. ఆన్సర్స్ ఎమ్మటెమ్మటే ఇట్లా పొంగి పొర్లును గాక. చెప్పండి, దేవుడు నువ్వు ఏం చేయాలని కోరుకుంటున్నాడు? వాక్య ప్రకారం ఏమని చెప్పండి, చెప్పాలి. ప్రేమించాలని కోరుకుంటున్నాడు. ఎవరిని ప్రేమించాలి? చెప్పాలి. ఎవరిని ప్రేమించాలి? పొరుగు వారిని ప్రేమించాలి, అదేవిధంగా శత్రువులను కూడా ప్రేమించాలి. ఇంకేం చేయాలని కోరుకుంటున్నాడు? సహాయం చేయాలని కోరుకుంటున్నాడు. ఇంకా సువార్త ప్రకటించాలని కోరుకుంటున్నాడు. ఇంకా దేవునితో సహవాసం కలిగి జీవించాలని కోరుకుంటున్నాడు. ఇంకేం కోరుకుంటున్నాడమ్మా? చెప్పండి. మందిరానికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకేం కోరుకుంటున్నాడు? వెనక నుంచి కొన్ని ఆన్సర్లు చెప్తారా? దేవుడు ఏం కోరుకుంటున్నాడు చెప్పాలి. బైబిల్ చదవాలని కోరుకుంటుండా? ప్రార్థన చేయాలని కోరుకుంటుండా? ఈ విధంగా అనేకములు ఉంటున్నాయి. అయితే నేను అడుగుతుంది జనరలైజ్డ్ కాదు. నీ జీవితం పట్ల దేవుడు ఏం కోరుకుంటున్నాడు? కొందరికి మందిరములో పరిచర్యలో పాలు పొందాలనే ఆలోచనలు దేవుడు కలగజేస్తూ ఉంటాడు. కొందరికి దేవుని కొరకు ఇవ్వాలనే ఆలోచనలు కలగజేస్తూ ఉంటాడు. కొందరికి దేవుని సువార్తను ఇంకా గొప్పగా ప్రకటించాలనే ఆలోచనలు కలగజేస్తూ ఉంటాడు. కొందరికి విశ్వాస పరిమితిని దేవుడు అధికం చేసి ప్రార్థించే కృపను, అనేకుల గురించి ప్రార్థన చేసే కృపను దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇంకా ఈ విధంగా అనేక విషయాలు దేవుడు నీ పట్ల ఉద్దేశములు కలిగి ఉన్నాడు. అయితే ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా నీ జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనే ఉద్దేశములు నువ్వు ధ్యానించే స్థితిలో ఉంటున్నావా? దేవుడు ఏం చేయాలని నువ్వేం చేయాలని కోరుకుంటున్నాడు, అదేవిధంగా ఎప్పుడు చేయాలని కోరుకుంటున్నాడు అనేది కూడా నువ్వు గమనించాలి. స్తోత్రం. హల్లెలూయా. మొదటిది ఏంటి? ఏమి చేయాలని కోరుకుంటున్నాడు. రెండవది ఎప్పుడు చేయాలి. చూడండి, ఇప్పుడు అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం నుండి. ప్రభువు దూత, ఎక్కువ వచనాలు ఉన్నాయి, నేనే చదువుతా. అందరూ కూడా బైబిల్స్ ఉన్నవారు చూస్తుండండి. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ప్రభువు దూత ఎవరికి ప్రత్యక్షమైంది? ఫిలిప్పుకు ప్రత్యక్షమయ్యి యెరూషలేము నుండి గాజా మార్గంలో, యెరూషలేం ఇజ్రాయెల్, గాజా దేశం తెలుసా అమ్మా? ఎంతమందికి తెలుసు? గాజా తెలుసా? ఎక్కడుంది అది? ఇజ్రాయెల్ పక్కన ఉందా? ఆ మధ్య న్యూస్లో ఎక్కువ విన్నాం, అందుకని అడుగుతున్నా.
అంటే చాలా దేశాలు తెలియని ఉన్నాయి కానీ ఇజ్రాయెల్కి గాజాకి మధ్యలో యుద్ధాలు జరిగాయి. అందుకని ఈ న్యూస్లో ఎక్కువగా విన్న పదాలు ఇవి. పాలస్తీన్, గాజా, ఇప్పుడు ఏ దేశానికి, ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవి తెలిసి ఉంటున్నాయి. ఇవి దేవుని వాక్యంలో రాయబడిన ప్రదేశాలే. యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతోటి దూత తెలియపరిచినప్పుడు ఫిలిప్ ఏం చేశాడు తెలుసా? అయ్యా వెళ్ళనయ్యా, ఈరోజు కాదు, ఎప్పుడు వెళ్ళాలి? రేపు వెళ్తా, రేపు మంచి రోజు అంట. కొంతమంది దేవుని నమ్మిన వాళ్ళు కూడా ఏ రోజు మంచిది అయ్యగారు కొంచెం చూసి చెప్తారా, ఈ వారంలో ఏ రోజు మంచిది? ఆదివారం మంచిదా, మంగళవారం మంచిదా, ఏ రోజు మంచిది చెప్పండి? అన్ని రోజులు మంచియే. స్తోత్రం, హల్లెలూయా. అన్ని రోజులు మంచియే. దేవుని నమ్మిన నువ్వు కొన్ని ఆచారాలు, కొన్ని ఆలోచనల నుంచి బయటకు రావాలి. కొంతమంది పలానా రోజు బయటికి వెళ్ళరు, పలానా రోజు ఏదైనా మంచి కార్యం చేయాలంటే వాళ్ళకు మనసు రాదు. ఎందుకు అంటే వాళ్ళకున్న ఆలోచనలు, వాళ్ళకున్న వేదనలు వాళ్ళను వేధిస్తూ ఇది మంచిది కాదేమో, ఇది చేయకూడదేమో, వెళ్ళకూడదేమో. ఏదైనా వెళ్తుంటే పిల్లి అడ్డు వస్తే ఒకళ్ళ ఇంటికి వస్తారు, ఇంకేం అడ్డు వస్తాయి? పిల్లి అడ్డు వస్తే ఇంటికి పోతారు, ఇంకా ఏం చేస్తారు? అమ్మా తుమ్ము వస్తే కూడా ఆగిపోవాలి. అరే ఏంద్రా మంచిగా బయటికి వెళ్ళే ముందు తుమ్మినవేంద్రా, వారు తుమ్ము ఆపుకోవాలి. ఎవరి కోసం? వీళ్ళు పోవాలని. వీళ్ళు పోయినాక తుమ్మాలి. అమ్మా ఇంట్లోనే కూర్చుంటారు తుమ్మినరాని. వారికి ఏదో జలుబు చేసి తుమ్మితే నువ్వు నీ ప్రయాణాలు ఆపుకునేది ఏంది? అవునా కదా? ఇలాంటి ఆలోచనల నుంచి బయటికి రావాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఫిలిప్పుతోటి దూత తెలియపరచగానే ఫిలిప్ ఏం చేశాడో తెలుసా? లేచి వెళ్ళాడు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుడు చెప్పిన వెంటనే చేసే స్థితిలో ఉన్నావా? కొంతమంది దేవుడు చెప్పిన వెంటనే చేస్తారు, వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తారు. వింటున్నారా? టైమింగ్ అనేది కూడా చాలా ముఖ్యం. వెంటనే చేయడం ముఖ్యం, చేయడం కాదు ముఖ్యం, వెంటనే చేయడం ముఖ్యం. ఇక్కడ ఏమంటే లేచి వెళ్ళాడు. తర్వాత చదవండి, ఎందుకు అంత ముఖ్యం అనేది తర్వాత వచనాల్లో మనం చూస్తాం. అప్పుడు ఐగుప్తియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐగుప్తియుడైన ఇథియోపియుడైన నపంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చెను. ఒక నపంసకుడు యెరూషలేమునకు వెళ్ళాడు. ఎందుకు? ఆరాధించడానికి వెళ్ళాడు. అతడు తిరిగి వెళుచున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేము నుండి తిరిగి ఎక్కడికి వెళ్తున్నాడు అంటే ఇథియోపియాకి వెళ్తున్నాడు. ఇథియోపియా అనేది ఆఫ్రికాలో ఒక దేశం. ఆ దేశానికి వెళ్తున్నాడు. తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. స్తోత్రం, హల్లెలూయా. ఈయన రథములో వెళ్తా ఉన్నాడు. ఆ రోజులలో ప్రయాణాలకు ఉపయోగించేవి ఏంటి అంటే రథాలు. కార్లు ఉన్నాయా? జీపులు ఉన్నాయా? బైకులు ఉన్నాయా? ఏమి లేవు. రథాలు, గుర్రాల రథాలు, ఎడ్లతోటి కొన్ని రకాలుగా ఉపయోగించేవాళ్ళు. రథములో వెళ్తా ఉన్నాడు. రథములో వెళ్తూ ఈయన చేస్తున్న పని ఏంటో తెలుసా? ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది నీ ప్రయాణాల్లో దేవుని వాక్యమును ధ్యానించే అనుభవం ఉంది? ఎక్కడికైనా వెళ్తున్నావు, ఊరికి వెళ్తున్నావు, దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? కొంతమంది ఇక్కడ వండుకుంటే ఎక్కడ లేయాలి? ఆ ఊరికి వెళ్ళినాక లేయాలి. ఇలా అంటే పడుకోవద్దని నేను అనట్లేను, కానీ సమయము దొరికినప్పుడు నువ్వు ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని చదవాలనే ఆలోచన ఉండాలి. అయ్యగారు ఏంది ఇక నేను బస్సులో ఎక్కితే పండుకోవద్దన్నాడని, అది కాదు. నువ్వు ఏమి చేస్తున్నావు అనేది చాలా ముఖ్యం. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? ఈయన రథంలో వెళ్తూ ఏం చేస్తున్నాడు తెలుసా? యెషయా గ్రంథం తెరిచి చదువుతున్నాడు.
కొంతమంది బస్సు ఎక్కగానే వీడియోలు చూస్తూ ఉంటారు, కొంతమంది సినిమాలు చూస్తారు. తెలుసా, 2 గంటల ప్రయాణం అంటే ఒక సినిమా, మంచిగా ఈడ స్టార్ట్ చేసుకుంటారు, దిగేటప్పటికి ఎండ్ కార్డు పడుతుంది. ఈయన మాత్రం ఏం చేస్తున్నాడు తెలుసా, కొంతమంది ముచ్చట్లు. నువ్వు దేవుని క్రియల పట్ల ఆలోచన కలిగి ఉంటున్నావా? దేవుని స్వార్థ చెప్తున్నావా? దేవుని వాక్యంలో బలపడుతున్నావా? నేను సాధారణంగా ఎక్కువ శాతము ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్ళే ముందే కొన్ని వాక్యాలు డౌన్లోడ్ చేసుకుంటాను నేను. ఎందుకంటే కొన్నిసార్లు ప్రయాణంలో సిగ్నల్స్ ఉండవు, అక్కడక్కడ బ్రేక్ అవుతూ ఉంటాయి. అందుకని ఈవెన్ డౌన్లోడ్ చేసుకున్నాం అనుకో, వెనుకుంటూ వెళ్ళొచ్చు. స్తోత్రం, హల్లెలూయా. ఇతను యెషయా గ్రంథాన్ని ధ్యానిస్తున్నాడు రథములో వెళ్తూ. రథాలు అంటే ఎట్లుండేది తెలుసా, పెద్ద పెద్ద చక్రాలు ఉంటాయి రథానికి. ఈ రోజుల్లాగా బండ్లలాగా వాటికి సస్పెన్షన్స్ ఉండవు, స్ప్రింగులు ఉండవు, స్ప్రింగ్ యాక్షన్ ఉండదు. ఒక గుంత వచ్చిందంటే ఎగిరితే ఇంత ఎత్తి ఎగిరి మళ్ళా బండిలో పడాలి. మూల కూర్చున్నావు అంటే బండి అవతల పడతావు. అంటే అంత కఠినంగా ట్రావెల్ చేసే పరిస్థితుల్లో కూడా ఈయన ఏం చేస్తున్నాడు, ధర్మశాస్త్రం ఆ వాక్యాన్ని తెరిచి చదువుతా ఉన్నాడు, వాక్యాన్ని చదువుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎవరు గమనిస్తున్నారో తెలుసా? ఇది ఎవరు గమనిస్తున్నారంటే దేవుడు గమనిస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు చేసేది ప్రతిదీ దేవుడు గమనిస్తున్నాడు. తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. ఫిలిప్పు దగ్గరకు పరుగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా. స్తోత్రం, హల్లెలూయా. ఇది చదువుతున్న సమయానికి ఫిలిప్పు ఆయనను కలుసుకున్నాడు. ఫిలిప్పుకు వెళ్ళమని ఎవరు చెప్పారు? దూత చెప్పింది. దూత చెప్పినప్పుడు ఫిలిప్ అక్కడికి వచ్చేసరికి ఐగుప్తుడైన ఈ నపుంసకుడు ఏం చేస్తున్నాడు, ఇథియోపియుడైన ఈ నపుంసకుడు ఏం చేస్తున్నాడు అంటే యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఫిలిప్ ఏం అడుగుతున్నాడు తెలుసా, నువ్వు చదువుతున్నవి నువ్వు గ్రహిస్తున్నావా? నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహించే స్థితిలో ఉన్నావా? కొంతమంది చదువుతున్నారు కానీ గ్రహింపు లేదు. చదువుతున్నావంటే చదువుతున్నావు, ఏదో చదవాలి కాబట్టి ఫార్మాలిటీగా అట్లా చదవడం కాదు. నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా అని ఆలోచించాలి. చదవడానికి వచ్చిన వాళ్ళందరూ చదువుతారు, అది కాదు. గ్రహించే స్థితిలో ఉన్నావా, నువ్వు చదువుతున్నది అర్థం చేసుకుంటున్నావా అని ఫిలిప్ అడిగాడు. అని అడుగగా అతనేమంటున్నాడు అంటే, అతడు ఎవరైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఏమంటున్నాడంటే, ఎవరైనా నాకు త్రోవ చూపించకుంటే నేను ఎట్లా వెళ్తాను, ఎట్లా వెళ్ళగలుగుతాను? అంటే ఆయన వెళ్తున్న ఇథియోపియా మార్గానికి త్రోవ కాదు ఆయన అడిగేది. ఆయన అడుగుతుంది ఏంటంటే, వాక్యాన్ని చదువుతున్నాయ్యా, కానీ నాకు ఎవరైనా దాన్ని బోధించకుంటే నాకు ఎట్లా అర్థమవుతుంది? మనందరికీ బోధకులు కావాలి. స్తోత్రం, హల్లెలూయా. వాక్యమును మనం నేర్చుకోవడానికి మనకు ఉపదేశకులు కావాలి, మనకు కాపర్లు కావాలి, మనకు టీచర్స్ కావాలి, దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళు కావాలి. ఎందుకంటే కొన్ని విషయాలు నీకు నువ్వే సొంతగా అర్థం చేసుకోవడానికి మన జ్ఞానం సరిపోదు. అందుకే దేవుడు మనకంటే ఉన్నతమైన స్థితిలో కొందరు నిలబెడుతుంటాడు. వారి సహాయం కోరినప్పుడు వాళ్ళు మనకు సహాయం చేస్తూ ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. మనం అడిగే స్థితిలో ఉంటున్నామా? హల్లెలూయా. అడిగే స్థితిలో ఉండాలి. వాక్యాన్ని ధ్యానించినప్పుడు నీకు సందేహాలు వస్తాయి. వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు కొన్ని విషయాలు అర్థం కావు, అవి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? మన పైన ఉన్న నాయకులను కొంతమంది నన్ను డౌట్స్ అడుగుతూ ఉంటారు, నాకు సంతోషం అనిపిస్తూ ఉంటుంది. నేను కూడా కొన్ని విషయములు ధ్యానిస్తున్నప్పుడు కొత్త కొత్త విషయాలు దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. కొన్ని వాక్యాలు వింటున్నప్పుడు వేరే దైవజనుల ద్వారా దేవుడు నాకు అనేక విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. నా పైన ఉన్న దేవుడు నాకు ఇచ్చిన వారి వాక్యాలు వింటున్నప్పుడు
హల్లెలూయా. కొందరు టీచర్స్ ఉన్నారు, బైబిల్ టీచర్స్. వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే మనకు బోధిస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు వినగలగాలి, వినాలి. నాకు అన్నీ తెలుసు అనుకుంటే నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు. అందుకే ఈ మంచి మాట అంటున్నాడు, ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహిస్తానయ్యా. ఆ రోజులలో యూట్యూబ్ ఉందమ్మా. ఆ రోజులలో బైబిల్ స్టడీ బైబిల్స్ ఉన్నాయా? ఆ రోజులలో కామెంటరీస్ ఉన్నాయా? ఆ రోజులలో ఇవేమీ లేవు. ప్రవక్త గ్రంథం దొరికిందంటే అదే చదువుకోవాలి. దానికి ఎక్స్ప్లెనేషన్స్, దానికి క్రాస్ రెఫరెన్సెస్ ఇవన్నీ చూసుకునే అంత సదుపాయాలు లేవు. ఈరోజు ఎంత ఎంత అవకాశాలు ఉన్నాయి. ఏఐలో కూడా నువ్వు పోయేసి పలానా ఏదైనా యెషయా గ్రంథంలో ఈ వాక్యం ఏంటి అని అడిగితే దానికి తెలిసిన విషయాలు, అది చాలా విషయాలు తెలియపరుస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. టెక్నాలజీని నువ్వు ఏ విధంగా ఉపయోగిస్తా ఉన్నావు, ఏ విధంగా ఉపయోగిస్తున్నావు, మనల్ని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. ఉన్న సదుపాయాలను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావు? స్తోత్రం, హల్లెలూయా. శ్రీశాంత్ హైదరాబాద్లో ఉండి చదువుకుంటుంటాడు. అప్పుడప్పుడు ఫోన్ చేసి నాతో మాట్లాడుతూ ఉంటాడు. ఫోన్ చేసినప్పుడు కొన్ని డౌట్స్ అడుగుతూ ఉంటాడు. అన్న ఇది చదివినా, ఇదేంటి? వాళ్ళకి టైం దొరికేదే నైటు, ఎప్పుడు ఎవరికి తెలియకుండా ఫోన్లు చేసి అలా ఇది చదివినా, ఏంటి ఇది అర్థం కావట్లేదు అని అడిగినప్పుడు అప్పటికప్పుడు నేను కొన్ని చెప్తా ఉంటా. కొన్నిసార్లు మెసేజ్ చేస్తుంటాం, కొన్నిసార్లు మళ్ళీ ఇంకొకసారి టైం దొరికినప్పుడు మాట్లాడడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. వచ్చినప్పుడు కొన్ని క్లారిటీలు తెచ్చుకోవడం. ఇవన్నీ దేన్ని సూచిస్తుంది అంటే గ్రహించాలనే ఆశ. ఏదో చదువుతున్నాం కదా అని పేరుకు చదివితే నీకు ప్రయోజనం లేదు. ఇతను కూడా అంటున్నాడు, అయ్యా నాకు త్రోవ చూపించాలి, త్రోవ చూపిస్తేనే కదా తెలిసేది అంటే ఆశ తెలియపరుస్తున్నాడు. నాకు త్రోవ తెలుసుకోవాలని ఉంది కానీ నాకు తెలియపరిచే వాళ్ళు లేరు అని అడిగినప్పుడు గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను. ఏమంటున్నాడు? ఫిలిప్పును అడుగుతున్నాడు, అయ్యా నా బండెక్కు, నాతో కలిసి రా అని అడుగుతా ఉన్నాడు దేవుని సేవకుణ్ణి. అయ్యా నా రథంలో కూర్చో అయ్యా అని అడిగినప్పుడు ఫిలిప్పు కూర్చున్నాడు. తర్వాత చదవండి. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, అంటే ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో ఇథియోపియుడైన నపుంసకుడు ఏ భాగం చదువుతున్నాడు అంటే, ఆయన గొర్రె పిల్ల వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఏలాగు మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి త్రీసివేయబడినది అని ఈ వాక్యాలు చదువుతున్నాడు. వదకు తేయబడిన గొర్రె పిల్ల వలె ఆయన మౌనంగా ఉన్నాడని చదువుతున్నాడు. చదువుతున్నప్పుడు ఈయనకు సందేహం వచ్చింది. ఏం సందేహం వచ్చిందంటే, చదవండి, తర్వాత చదువుదాం, చూడండి. 34వ వచనం. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవని గురించి ఇలాగూ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగెను. ఫిలిప్పును అడుగుతున్నాడు, అయ్యా ఇదంతా చదివినా కానీ యెషయా ప్రవక్త ఎవరి గురించి చెప్తున్నాడు? యెషయా ప్రవక్త ఆయన తనను తాను గురించి చెప్తున్నాడా, లేదంటే వేరే వాళ్ళ గురించి చెప్తున్నాడా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాడు. అడుగుతున్నావా? అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఎప్పుడైతే ఫిలిప్పును అడిగాడో, ఫిలిప్పు చెప్తున్నాడు, ఈ వదకు తేయబడిన గొర్రెపిల్ల ఎవరో తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఆయననే మౌనం వహించాడు. ఏ పాపము చేయని యేసు ప్రభు పాపంగా చేయబడి వదకు తేయబడిన గొర్రె పిల్ల వలె కసాయి వాని దగ్గర మౌనంగా ఉన్నాడు. తన్ను తాను సమర్పించుకున్నాడు, తన్ను తాను బలియాగంగా సమర్పించుకున్నాడనే వాక్యములు అతనికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప స్థితి చూడండి. తర్వాత 36వ వచనం. వారు త్రోవలో వెళ్ళుచుండగా
నీళ్లున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిజమం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథమును నిలుపుమని ఆజ్ఞాపించాను. స్తోత్రం, హల్లెలూయా. ఈ కొంత సమయంలో కొన్ని విషయాలు తెలియపరిచాడు. ఎవరు? ఫిలిప్పు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవాతి దేవుడైన శరీరం ధరించి లోకానికి వచ్చి గొర్రె పిల్లవలే మౌనంగా ఉండి మన కొరకు ప్రాణం పెట్టాడు. మరణించి తిరిగి లేచాడు. ఆయన చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరు. ఆయన నీ జీవితంలో అంగీకరిస్తే నువ్వు ఆత్మమూలంగా రక్షింపబడతావు. నువ్వు బాప్తిజం తీసుకుంటే సంపూర్ణంగా రక్షణ పొంది దేవుని కొరకు ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది అని తెలియపరిచినప్పుడు ఇవన్నీ వినుంటాడు. వెంటనే ఒక నీళ్లున్న ఒక చోట వచ్చింది. అంటే వాళ్ళు రథంలో ఉండొచ్చు, అంతేనా? నీళ్లున్న చోటు వచ్చింది అంటున్నారు అంటే రథం వెళ్తుంది, అంతే కదా? రథం వెళ్తున్నప్పుడు ఏం జరిగింది? పక్కన ఏమున్నాయి? ఒక చెరువు, ఒక కాలువ ఉంది. కాలువ చూడంగానే నపుంసకుడు ఏం అడుగుతున్నాడు తెలుసా? అయ్యా, నీళ్లున్నాయి, నేనున్నా, బాప్తిజానికి ఇంకా లేట్ ఎందుకు? ఇంకా ఆటంకం ఏమన్నా ఆగాల్సిన అవసరం ఉందా అని కనుక్కుంటున్నాడు. ఏమన్నా కొంచెం ఆగాల్సిన పరిస్థితి ఉందా? ఎప్పుడే తీసుకోవచ్చా అని అడిగిండు. ఆటంకం ఏమైనా ఉందా అని అడిగినప్పుడు ఫిలిప్పును నపుంసకుడును ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి, అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిజం ఇచ్చెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తారు. వెంటనే బాప్తిజం ఇచ్చిందంటే ఆటంకం ఏమీ కూడా లేదు. ఎందుకంటే అతనికి దేవుని గూర్చిన అవగాహన ఉంది. దేవుని వాక్యం అంటే ఆసక్తి ఉంది. ఎంత ఆసక్తి లేకుంటే మార్గంలో గ్రంథాలు చదువుకుంటూ వెళ్తారు? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న, దేవుని ప్రార్థించే వ్యక్తి అయి ఉండొచ్చు. దేవుని వాక్యంను అర్థం గ్రహించాలనే ఆశ కలిగిన వ్యక్తి, దేవునిలో బలపడాలి, దేవుని వాక్యాన్ని గ్రహించగలగాలి అనే ఆలోచన నీకు ఉంటుంది అంటే నీ ఆత్మీయ జీవితం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, దేవుని గురించి ఆలోచిస్తున్నావు, దేవుని జ్ఞానంలో ఎదగాలనే ఆలోచన నీకు కలుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా. మనలో అనేకులు దేవుని వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నా. హల్లెలూయా. నా ఉద్దేశం ఏంటంటే ఇంకా మనం అందరం కూడా ఇంకా బలపడాలి, ఇంకా దేవుని వాక్యంలో బలపడాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యంలో బలపడాలి. నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే నాతో ఉన్నవారికి రక్షణ గురించి క్లారిటీ ఉంటుంది. రక్షింపబడాలంటే ఏం చేయాలనేది సాధారణంగా నేను ఎక్కువసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. రక్షింపబడాలంటే తెలవాలి, ఆత్మమూలంగా రక్షింపబడాలి, యేసుప్రభుని అంగీకరించడం, రక్షింపబడడం అనేది తెలుసుకొని ఉండాలి, వాక్యమును ధ్యానిస్తూ ఉండాలి, వాక్యంలో బలపడతా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. వెంటనే అతనికి ఏమిచ్చాడు? బాప్తిజం ఇచ్చెను. తర్వాత చదవండి. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఫస్ట్ ఫిలిప్పును నపుంసకుని దగ్గరికి వెళ్ళడానికి ప్రేరేపించిన పరిస్థితులు ఏంటి చెప్పండి? ఎవరు ప్రేరేపించారు? దేవుడు ఎవరి ద్వారా ప్రేరేపించాడు? చూడండి, 26వ వచనం. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళండి. ఇప్పుడు చెప్పండి, ఎవరిని దేవుడు ఉపయోగించుకున్నాడు? దూత వచ్చి ఫిలిప్పుతో మాట్లాడింది. అంటే దేవుడు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఎక్కడికి? ఫిలిప్పు ఉన్న ప్రదేశం నుంచి ఎక్కడికి వెళ్ళమన్నాడు? యెరూషలేము, గాజా మార్గములోకి వెళ్ళమని చెప్పాడు. దక్షిణమునకి, అక్కడ డైరెక్షన్స్ కూడా ఉన్నాయి. హల్లెలూయా. వెళ్ళమని చెప్పగానే ఫిలిప్పు ఆ మాటను పట్టుకొని ముందుకు వెళ్ళాడు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నేను ఆ స్థితిలో ఉంటున్నామా? దేవుడు చెప్పగానే వెళ్ళే స్థితిలో ఉంటున్నామా? వెంటనే వెళ్ళే స్థితిలో ఉంటున్నావా? వెంటనే ఎందుకు వెళ్ళాలి అంటే, నువ్వు వెంటనే వెళ్ళకుంటే ఇథియోపియుడైన నపుంసకుడు నీకు దొరకడు. అతను వెళ్తున్న మార్గంలో నువ్వు కరెక్ట్గా ఆయన వెళ్తున్న మార్గంలో ఆయనని కలవగలగాలి అంటే దేవుడు చెప్పిన సమయానికి నువ్వు లేచి వెళ్ళాలి. ఒక గంట సేపు పడుకొని లేచినావు అనుకో,
నపుంసకుడు ఏడుంటాడు? ఇథియోపియాలో ఉండకపోవచ్చు, కానీ కొంచెం దూరం వెళ్ళిపోతాడు. కలవడానికి వీలు పడకపోవచ్చు. అందుకే వెంటనే చేయడం అనేది కూడా చాలా ప్రాముఖ్యం. కొన్ని వెంటనే చేయాలమ్మా, వెంటనే చేయాలి. ఆలస్యం కొన్నిసార్లు ఆ పరిస్థితిని, రావాల్సిన ఆశీర్వాదం, జరగాల్సిన కార్యము జరగకుండా ఆపేస్తుంది. వెంటనే రెస్పాండ్ అవ్వాలి. దేవుని దూత ద్వారా నడిపించబడ్డాడు. తర్వాత 29వ వచనం చూడండి. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనుమని చెప్పెను. హల్లెలూయా. మొదట దూతతోటి దేవుడు దక్షిణ మార్గంలో, ఆ మార్గంలో వెళ్ళమని దేవుడు తెలియపరిచాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని ఆత్మ ఏం తెలియపరుస్తుంది? ఫిలిప్పుతో దేవుని ఆత్మ ఏం తెలియపరుస్తున్నాడు అంటే, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పాను. ఆ రథం దగ్గరికి వెళ్ళి కలుసుకో, ఆ రథం దగ్గరికి వెళ్ళు అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణిస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ప్రేరేపణిస్తాడు. పలానా క్రియ చేయి, పలాని వాళ్ళని కలువు, పలాని వారి దగ్గరికి వెళ్ళు అని తెలియపరిచినప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు లోబడే స్థితిలో ఉంటున్నావా? ఎందరూ ఆయన దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారు దేవుని కుమారులై ఉందరు. ఆత్మదేవుడు తెలియపరచగానే ఫిలిప్ ఏం చేశాడంటే ఆ రథము దగ్గరికి వెళ్ళాడు. నువ్వు నేను వెళ్ళే స్థితిలో ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అనేకుల ద్వారా మాట్లాడతాడు. కొన్నిసార్లు నీలో నుండే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు, నీతో మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా. మనమందరం పరిశుద్ధాత్మ స్వరమును వినే స్థితిలో యేసు నామములో ఉందుముగాక. వినాలి. వింటేనే నీ జీవితంలో కొన్ని కార్యములు జరుగుతాయి. వింటేనే నీ జీవితంలో మార్పులు జరుగుతాయి. వింటేనే కొందరి జీవితంలో రక్షణ వస్తుంది. వింటేనే నీ జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. వినే స్థితిలో ఉంటున్నామా? మనుషులకు వినడం కంటే వాగడం ఎక్కువ ఇష్టం, మాట్లాడడం ఇష్టం కదా. ఎంతమందికి మాట్లాడడం ఇష్టం వినడం కంటే? చేయదని ఏం ఎత్తాల్సిన అవసరం లేదు, కానీ కొంతమందికి అట్లా ఉంటుంటుంది. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే నువ్వు ఎక్కువగా వినే స్థితిలో ఉండాలి. వింటున్నారమ్మా? మనం ఎట్లుండాలి? వినే స్థితిలో ఉండాలి. ఈ మీటింగ్స్లో ఒక దైవజనులు చెప్తా ఉన్నారు, పామును మనం చూసినట్లయితే పాము దగ్గర కొంతమంది అది పట్టుకుంటారు. ఏంటిది అది? ఏదో ఒకటి పట్టుకొని పీము 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 అని ఊపుతా ఉంటారు. అదేం చేస్తుంటుంది? నాగు పాములతోటి ఆడిపిస్తారు. వేరే పాములకి ఇట్లా పడగ ఉండదు. నాగు పాములను ఏం చేస్తారు? వాటి కూరలు తీసేసి వాటికి కొన్నిసార్లు మూతి కూడా కుడతారంట. ఇదేంద్రా అసలు కాటేయట్లేదు అనుకుంటుంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే మూతిని తెరవకుండా అది కుట్టేస్తారంట. పొలంలో విషం ఉంటుంది కాబట్టి కొంతమంది కూరలు తీసేస్తారు, కొంతమంది ఏమో నోట్లో కుట్టేస్తారు. అంటే నోరు తెరవకుండా అది అటు ఇటు ఊగుతూ ఉంటుంది. మనం అనుకుంటాము, అరే ఇది భలే, ఈ పాటకి భలే అనుకుంటాం. కానీ వాస్తవం ఏంటంటే దానికి చెవులు ఉండవు. పాముకు చెవులు ఉండవు. పాము వినలేదు. పాము వైబ్రేషన్స్ ద్వారా ఏదైనా పరిస్థితిని అర్థం చేసుకుంటూ ఉంటుంది. అంటే ఏదైనా ఊదినప్పుడు, ఏదైనా మనుషులు నడిచినప్పుడు పాదాల శబ్దాలు, ఈ వైబ్రేషన్స్ అవుతుంటాయి. ఆ వైబ్రేషన్స్ తీసుకునేంత మనకు కేపబిలిటీ లేదు, కానీ పాములకు ఆ కేపబిలిటీ ఉంది. వాటిని బట్టి అది ఎవరు వస్తున్నారు అనేది అర్థం చేసుకుంటుంది. పాముకు చెవులు లేవు, వినదు, కానీ చేసేది ఏంది? కాటేస్తుంది. మనుషులు కూడా వినలేని స్థితిలో ఉన్నప్పుడు మనం కూడా అలా అపవాదిలాగా మారిపోతూ ఉంటాం. అందుకే దేవుడు మనకు 2 చెవులు ఇచ్చాడు, ఒకటే నోరు. వింటున్నారా? 2 చెవులు ఏం చేయాలి? ఎక్కువ వినాలి, తక్కువ
ఇంకో విషయం ఏంటంటే, దేవుడు మనల్ని ఏ విధంగా రూపించాడు అంటే, నీ నోరు ఎప్పుడు మూసుకొని ఉంటుంది, నీ చెవులు ఎప్పుడు కూడా తెరుచుకొని ఉంటాయి. ఎవరైనా పండుకునే ముందు చెవులు ఇట్లా మడుచుకొని పండుకుంటారా? చెవులు ఎప్పుడు కూడా పని చేస్తూనే ఉండాలి. నోరు ఎప్పుడు కూడా అవసరమైనప్పుడే తెరవాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు ఎప్పుడు నోరు తెరుచుకొని మాట్లాడుకుంటే ఇవేమో దీంట్లోకి పోవు. మనం వినే స్థితిలో వేస్తున్నామో ఉందము గాక. మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడాలి, కానీ నువ్వు వినడానికి వేగిర కలిగి ఉండాలి, వేగిరపడేవానివిగా ఉండాలి. విన్నప్పుడు నీ జీవితంలో బలపరచబడతావు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. మాట్లాడితే కాదు విశ్వాసం, మాట్లాడితే కూడా విశ్వాసం కలుగుతుంది. అంటే విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడుతుంటే ఆ మాటలు నీకే వినిపిస్తాయి కాబట్టి మళ్ళీ విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. నువ్వు వాక్యాన్ని వింటున్నప్పుడైతే నీ జీవితంలో విశ్వాసం కలుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను నడిపించడానికి కోరుకుంటున్నాడు. నువ్వు నడిపించబడ్డానికి సిద్ధంగా ఉన్నావా? ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాటలు వినాలి అంటే నీ ఆత్మీయ చెవులు యాక్టివ్ అవ్వాలి. స్తోత్రం, హల్లెలూయా. నీ చెవులు షార్ప్ ఉండాలి, సెన్సిటివ్గా ఉండాలి. దేవుని మాటలకు, దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడు, ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు, ఈ దేవుడు నాకు తెలియపరుస్తున్న మాటలా అని నువ్వు గ్రహించే స్థితిలో ఉండాలి. కొంతమందికి దేవుడు మాట్లాడినా కానీ అర్థం కాదు. వీళ్ళే కదా. సమూయేలుతోటి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎవరు అనుకుంటాడు? ఏలి అనుకుంటాడు. నా సేవకుడే కదా, పాస్టర్ గారు మాట్లాడిరు అని అనుకుంటాడు. అయ్యగారు చెప్పండి అయ్యగారు ఏంటి అని అడిగితే ఏలి ఏమంటాడు? నేనేం పిలవలే కదా అంటాడు. మళ్ళీ పోయి పడుకుంటాడు. మళ్ళీ పిలుస్తారు. మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్తాడు? ఏలి ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా మళ్ళీ పిలిచినావు అంటే, మళ్ళీ నేను పిలవలేదయ్యా. మూడోసారి ఏలి ప్రవక్త ఏమంటాడు? ఈసారి నువ్వు స్వరం విన్నప్పుడు దేవునికి రెస్పాండ్గా. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే పిలుస్తుంది నేను కాదు, దేవుడు నిన్ను పిలుస్తుండొచ్చు, దేవుడు నీతో మాట్లాడుతుండొచ్చు. నువ్వు అది గ్రహించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. వినే స్థితిలో ఉండాలి, సెన్సిటివ్గా ఉండాలి. చెవులు పెద్దగా ఉంటే ఎక్కువ వింటారని కాదు. చాట చెవులు అంటారా? ఏను కింద ఇంత పెద్ద చెవులు ఉంటాయి చూసిరా, ఇట్లా ఇట్లా ఊపుతా ఉంటుంది. అది అంత పెద్ద చెవులున్నా అంత ఏనుకి చెవులు షార్ప్ అనేది నేనైతే వినలే. కానీ కొన్ని జంతువులకి చెవులు షార్ప్ ఉంటాయి. కొన్ని చెప్పండి జంతువులు. కుక్కలకి చెవులు షార్ప్ ఉంటాయి. ఇంకా దేనికి చెవులు షార్ప్ ఉంటాయి? పిల్లులకు కొంచెం షార్పే ఉంటాయి. తర్వాత గబ్బిలాలు తెలుసామా? గబ్బిలాలు మనుషులు వినలేని ఫ్రీక్వెన్సీస్ కూడా అవి వినగలుగుతాయి. ఎందుకంటే వాటి రిసెప్షన్, వాటిని దేవుడు తయారు చేసిన విధానం అట్లా ఉంది. మనుష్యులకు జ్ఞానము దేవుడు ఇచ్చాడు. ఏం వింటున్నామని అర్థం చేసుకొని వివేచన దేవుడు ఇస్తున్నాడు. సాధారణంగా జంతువులకే, ఒక కుక్కకే పిలిచింది ఎవరు అనేది కుక్కకు అర్థమవుతుంది తెలుసా? తన ఓనర్ పిలుస్తున్నాడా లేదంటే ఎవరో బయట వాళ్ళు పిలుస్తున్నారు అనేది అర్థమవుతుంది. మేకలకు అర్థమవుతుంది, గొర్రెలకు అర్థమవుతుంది. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుని మాటలు వినే స్థితిలో ఉండాలి. దేవుని త్రోవలు నడవడానికి నువ్వు దేవుని ఆత్మ మీద ఆధారపడి నువ్వు ముందుకు సాగాలి. స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నామా? కొన్నిసార్లు దేవుణ్ణి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అయ్యా ఏం చేయాలి, ఏ మార్గం, ఏ నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు దేవుడు కొన్నిసార్లు వెంటనే జవాబిస్తాడు, వెంటనే వెళ్ళని చెప్తాడు, వెంటనే అది చేయమంటాడు. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు అంటే జవాబు ఇవ్వడు. జవాబు ఇవ్వకుండా కొంత నీకు ఆలస్యం చేస్తాడు. కొంతమందికి ఓపిక ఉండదు. అయ్యగారు 2 రోజులు ప్రార్థన చేసిన అయ్యగారు, ఇంకా దేవుడు మాట్లాడలే. ఒక ఆమె 2 ఏళ్ళు ప్రార్థన చేసింది, మరి ఆమె ఎవరికి చెప్పుకోవాలి?
10 రోజులు ప్రార్థన చేసిన అయ్య గారు ఏం కాలే, 10 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారు పిల్లల గురించి, వాళ్ళు ఎవరికి చెప్పాలి? దేవునికి సమయం ఉంది. రీసెంట్గా ఒకరికి 10 సంవత్సరాల తర్వాత దేవుడు పిల్లలను అనుగ్రహించాడు. స్తోత్రం, హల్లెలూయా. 10 సంవత్సరాలు. ఒక దైవజనునికి అయితే 13 సంవత్సరాలు, 13 ఇయర్స్, 13 సంవత్సరాలు. ఎవరికి? విశ్వాసికి కాదు. విశ్వాసాలు నడిపించే దేవుని సేవకునికి ఎన్ని సంవత్సరాలకు పిల్లలు ఇచ్చాడు దేవుడు? 13 సంవత్సరాలు. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి విశ్వాసులకు పిల్లలు పుడుతున్నారు, ప్రార్థన చేస్తున్న వీళ్ళకి పిల్లలు. అలాంటి పరిస్థితిలో కూడా దేవుని మీద ఆధారపడి జీవించడం నిజమైన విశ్వాసం. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సేవకులు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు చూడాల్సింది అతని జీవితం కాదు, ఇతనికే బాగలేదు నాకేం చేస్తాడు కాదు, దేవుడు కార్యం జరిగించేది. స్తోత్రం, హల్లెలూయా. ఆయనకి తినడానికి ఆహారం లేదేమో, ప్రార్థన చేస్తే నీకు సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు. విశ్వాసం దేవుడు కార్యాలు జరిగించేది. విశ్వాసంతో ఓపికతోటి ఉండాలి, ఓపికతోటి ఉండాలి. దేవుడు ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో నేర్పించేది ఏంటంటే ఓపిక, దీర్ఘశాంతం కలిగి జీవించడం దేవుడు నేర్పిస్తాడు. సహనము కలిగి జీవించాలి. నీకు ఇచ్చిన దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నావు, దేవుని మార్గంలో నడవడానికి నువ్వు ప్రాముఖ్యతనిస్తున్నావు అనేది దేవుడు గమనిస్తుంటాడు. కొంతమంది అయ్యా ఎటు వెళ్ళాలో చెప్పయ్యా, ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా నువ్వే నడిపించయ్యా, ఎందుకంటే ఈయనకి వెళ్ళడానికి డబ్బులు లేవు. జోబు నిండా డబ్బులు ఉన్నాయి అనుకో, అయ్యా ఇటు వెళ్తున్నాయ్యా నాకు తోడుండి అంటాడు. అప్పుడు అడగడు ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అని. ఎందుకు? జోబు నిండా ఏమున్నాయి, ఇటు వెళ్ళగలుగుతాడు, అటు ఆయన వెళ్ళగలుగుతాడు, రెండు కూడా వెళ్తాడు. అప్పుడు రావు, అయ్యా ఇప్పుడు చెప్పయ్యా చేతిలో డబ్బులు ఉన్నాయి, ఈ టికెట్ కొనుక్కోవాలా ఆ టికెట్ కొనుక్కోవాలా అనే స్థితిలో నువ్వు ఉంటున్నావా? హల్లెలూయా. మనల్ని మనం పరీక్షించుకోవాలి. గడిచిన వారము దేవరకొండ ప్రాంతంలో సోమవారం అనుకుంటా చాలా పెద్ద గాలివాన వచ్చింది కదా. ఎంతమందికి తెలుసా? ఆ రోజు వడగండ్లు కూడా పడ్డాయి కదా, ఐస్ గడ్డలు పడ్డాయా? తిన్నారా ఎవరైనా? ఎవరు తినలే? కొందరు తిన్నారు, నవ్వుతున్నట్టున్నారు. ఐస్ గడ్డలు పడ్డాయి. ఈ వర్షము కేవలము మన దగ్గర ప్రాంతాలనే పడ్డాయి. మల్లెపల్లిలో పడ్డది, మల్లెపల్లిలో ఐసులు పడలే, ఇక్కడ ఐసులు పడ్డాయి. గాలి మాత్రం చాలా ఎక్కువ వచ్చింది. సోమవారం రోజు సాయంత్రం అప్పుడప్పుడే కొంత సమయంలో స్టార్ట్ అయింది, చాలా ఎక్కువ అయిపోయింది. ఆ టైంలోనే రోహిత్ చూసిండు, అన్న ఇట్లుంది పరిస్థితి, పోయి అవి తీసేయాల కనెక్షన్స్ అన్నాడు. కనెక్షన్స్ అంటే కొన్ని ఆఫ్ చేసే, ఇన్వర్టర్ అవి ఆఫ్ చేద్దామా అన్నట్టు అడిగినప్పుడు చూద్దాం ఈసారికి ఉండని, అప్పటికే వర్షం స్టార్ట్ అయింది. అప్పటికి వెళ్తా అన్నాడు కానీ వద్దులే అని చెప్పేసిన. తర్వాత అయిపోయింది. నెక్స్ట్ రోజు మందిరానికి వచ్చినాం. మందిరానికి వచ్చేసరికి నేను నడుచుకుంటూ వస్తుంటే వెంటిలేటర్స్ ఉన్నాయా, వెంటిలేటర్స్ దగ్గర ఆ 2 చైర్స్, ఏ వెంటిలేటర్ దగ్గర ఆ 2 వరుసలు చైర్ల నిండా నీళ్ళు ఉన్నాయి. చైర్లలో ఇట్లా కొంచెం ఆ గుంతలాగా ఉంది కదా, దాంట్లో నీళ్లు నిండున్నాయి. అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుంటే ఏంది నీళ్ళు ఉన్నాయి, మధ్యలో అంతా నీళ్ళే బండల మీద. వెంటనే నాకు ఆలోచన, భయం ఏం కలిగిందంటే వెంటనే మైక్ సెట్లు ఉన్నాయి, ఎందుకంటే అక్కడ కూడా వెంటిలేటర్ ఉంది. వెంటనే ఇక్కడికి వచ్చి చూస్తే తడిచి ఉంది, ఆ క్లాత్ తడిచి ఎండిపోయింది. మిక్సర్ తీసి ఇట్లా వంచితే మిక్సర్లో నుంచి నీళ్లు గారుతున్నాయి. ఇక ఏం చేయాలో అర్థం కాలే. చాలా ఖరీదైన సామాన్ అంతా ఉండే. తడిచేసరికి ఇక అన్ని స్క్రూలన్నీ పైన తీసేసి ఎండలో కొంచెంసేపు పెట్టేసి కొంచెంసేపు పక్కకు పెట్టేసినాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని తర్వాత రోజు వెంటనే ఏం చేసామంటే ఇట్లుంటే కష్టం అనేసి వెంటిలేటర్స్కి యాస్బెస్టాస్ షీట్ కొట్టేసినాం. గేట్లకు కొడతారు కదా, ఎవరికైనా కనిపిస్తున్నాయా? కనిపించవు, మీకు చూస్తే కానీ చెప్తే కానీ కనిపించవు. సాధారణంగా ప్రతి వెంటిలేటర్కి మెష్ కూడా ఉంది. అవి ఎవరికైనా కనిపిస్తున్నాయా?
ఆ? ఉన్నట్టు కూడా తెలియదు, దూరం నుంచి కనిపించవు. ఇవి ఎప్పుడో నేను 5 సంవత్సరాల ముందే మందిరంలో పిట్టలు వస్తుండేవి. పిట్టలు వచ్చి ఈ ఫ్యాన్కి ఆ ఫ్యాన్కి అన్ని గూళ్ళు పెట్టుకొని కొంచెం ఇబ్బంది చేస్తున్నప్పుడు ఒకసారి అంతా కూడా మెష్ కొట్టేసిన. కానీ ఈ 5 సంవత్సరాల్లో పరిచర్యలో నేను ఆ మందిరాన్ని నడిపిస్తున్న టైం నుండి ఇంత వర్షం రాలే. ఎందుకంటే ఇటు సైడ్ ఉన్న చైర్లో నీళ్లు నిండింది. అంటే ఇంత ఫోర్స్ తోటి కొడితే అక్కడికి నీళ్లు పడాలి, అంత వర్షం ఎప్పుడు ఊహించలే. అంటే వెంటిలేటర్స్కి మెష్ కూడా ఉంది కాబట్టి మెష్ కొంచెం సగం వర్షాన్ని స్పీడ్ని ఆపేస్తుంది, డైరెక్ట్ పడవు కదా అనుకున్నాం. అంటే అంత వేగంతో వచ్చి ఒక్క పరిస్థితి ఇట్లా అయిపోయేసరికి ఇంకోసారి అది రిపీట్ కావద్దని వెంటనే ఆ డాడీ కూడా ఫోన్ చేసి ఇట్లుంది పరిస్థితి, అదంతా చేసేద్దాం అన్నప్పుడు చేసేసి ఎందుకు అది ఇబ్బంది. అప్పుడు డాడీ నడిపిస్తున్నప్పుడు కూడా 1-2 సార్లు అట్లా ఎక్కువ వచ్చిందంట అని చెప్పేసరికి నెక్స్ట్ తర్వాత అంతా కూడా క్లియర్ చేసేసినాం. నిన్నటి రోజు మళ్ళీ వచ్చి అన్నీ కూడా సెట్ చేసుకొని ఫిట్ చేసి చూస్తే యాంప్లిఫైర్ వస్తుంది, మైకులు వస్తున్నాయి, స్పీకర్స్ ఇవన్నీ పనిచేస్తున్నాయి, కానీ మిక్సర్ రావట్లేదు, మిక్సర్ పని చేయట్లేదు, ఆన్ కావట్లేదు. మిక్సర్ కొంతకాలం నుంచి అది ట్రబుల్గానే ఉంది, అప్పుడప్పుడు సౌండ్లు పెరుగుతుంది, కొన్నిసార్లు ఆగిపోతుంటుంది, కొన్ని బటన్స్ పనిచేయవు, కిషన్ సౌండ్ వస్తుంటుంది. ఇక మనం దాన్ని ఎట్లా డీల్ చేయాలో ఆలోచించుకొని ఎట్లనో ప్రయత్నాలు చేస్తూ నడిపిస్తూ ఉన్నాం. అంతకుముందు పోయిన సంవత్సరం కూడా రిపేర్ వస్తే కరెంట్ సర్క్యూట్ అంతా కూడా మార్పించుకొని వచ్చినాం హైదరాబాద్కి వెళ్ళి. దానికి దొరికే ఎగ్జాక్ట్ పార్ట్ దొరకలే, కానీ వేరే పార్ట్ రీప్లేస్ చేసినారు, అది పనిచేస్తుంది. ఇట్లుంది పరిస్థితి. ఈ నెలలోనే అనుకుంటా 2-3 సార్లు ఐబీ దగ్గర ఒక షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి సార్ ఇట్లా రిపేర్ చేస్తారా అది ఇది అడుగుతా ఉన్నాం. ఆయన ఏమో పనిలో ఉంటున్నా, తర్వాత రండి, రేపు రండి, ఎల్లుండి రండి అని ఇట్లా వాయిదాలు పడతా ఉంది. అసలే రిపేర్లో ఉంది, ఈ వర్షానికి మొత్తానికే ఆన్ కూడా కావట్లేదు, మొత్తం పోయింది. చాలా బాధ అనిపించింది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, కొంతకాలం నుండి నేను ఒక ప్రార్థన చేస్తా ఉన్నా. ఏం ప్రార్థన అంటే, మందిరములో కొన్ని తీసుకుందామని నేను ఆలోచన చేస్తాను. కొన్ని కాదు, మన బడ్జెట్ని బట్టి 1-2 వస్తువులు తీసుకోవాలని ఆలోచన ఉంది. ఏదైనా ఒకటి తీసుకోవాల్సిన పరిస్థితి బడ్జెట్ని బట్టి. ఒకటి ఏంటంటే, ఒక పెద్ద టీవీ తీసుకుందామని ఆలోచన చేస్తున్నా. వెనక ఈ ప్లేస్లో దేవుని కృపను బట్టి రాబో రోజులలో దేవుడు సహాయం చేస్తాడు. ఈ ప్లేస్లో ఒక టీవీ స్క్రీన్, పెద్దది ఎల్ఈడి టీవీ గురించి నేను సెర్చ్ చేసుకుంటూ ఏది తక్కువలో ఉంది కొంచెం పెద్దది అని ఆలోచన చేసుకుంటూ, పరిచర్య గురించి కొంతమంది సహకరిస్తున్న ఆ డబ్బులను ఉంచి ఏమి చేయాలనేది దేవుని మీద ఆధారపడుతూ అదొకటి ఆలోచన చేస్తున్నా. రెండవది మిక్సర్. ఈ రెండే వినాలి, చూడాలి. దేవుని వాక్యంలో అనేక విషయాలు మనం చూస్తే వినడం ఉంటుంది, చూడడం వలన కార్యాలు జరుగుతుంటాయి అనేకుల జీవితంలో. ఈ మిక్సర్ గురించి ప్రార్థన చేస్తా ఉన్నా. మిక్సర్ తీసుకోవాలా అయ్యా, టీవీ తీసుకోవాలా అంటే, టీవీకి సరిపడ్డ డబ్బులు లేవు, కానీ ఇంకొంతకాలం కొంతమంది ఇచ్చేవాళ్ళు ఇస్తే తీసుకునే అవకాశం ఉందని ఆలోచన చేస్తా ఉన్నా. ఏం తీసుకోవాలి మరి అని చెప్పి ప్రార్థన చేస్తుంటే రెండు మంచిదే అనిపిస్తుంది. అంటే వద్దనిపించట్లేదు, కానీ ఏది ముందు తీసుకోవాలనే దానికి జవాబు లేదు. ఆలోచన చేస్తా ఉన్నా. దేవుని కృప ఏంటంటే, ఇప్పుడు మిక్సర్ తీసుకునే అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ వారంలో మిక్సర్ తీసుకోవాలంటే తీసుకునే పరిస్థితి, అంటే ఆర్థికంగా దేవుడు మనల్ని నిలబెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మిక్సర్ లేదు, అందుకే నేను ఈ మైక్ పెట్టుకొని ఆడబెట్టుకొని ఎట్లనో చేస్తున్నాం. అంటే మిక్సర్ తీసుకునే అవకాశం ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ప్రార్థన చేయగానే దేవుడు వెంటనే జవాబు ఇయ్యలే. ఆషర్, నువ్వు వెళ్ళి ఏం తీసుకోవాలి, ముందు టీవీ కాదు, ఏం తీసుకోవాలి, మిక్సర్ తీసుకోవాలని ఆ రోజే చెప్పిండు అనుకుందాం. అప్పుడు నేను ఏం చేస్తా తెలుసా, దేవుడు చెప్పిండు కాబట్టి వెంటనే నెక్స్ట్ రోజు ఏం చేస్తా, మిక్సర్ ఏదో విధంగా కనుక్కొని మిక్సర్ తెచ్చుకొని ఇక్కడ పెట్టి ఉండేవాడిని.
పెట్టిన తర్వాత మొన్న సోమవారం పడిన వర్షం పడి ఉంటే ఏం జరిగేది? ఏ మిక్సర్ పోయేది? కొత్త మిక్సరు పోయేది. అంటే కొన్నిసార్లు కొన్ని మార్పులు చేసుకునేదాకా దేవుడు కొన్ని నీ జీవితంలో తెలియపరచాడు, కొన్నిటిని ఆపుతా ఉంటాడు దేవుడు. ఇప్పుడు పాడైంది పాత మిక్సర్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే పక్కనే అది ఉంది, ఏంటిది? యాంప్లిఫైర్ ఉంది, ఇటు సైడ్ ఏమో మైకులు ఉంటాయి, మధ్యలో మిక్సర్ ఉండే. మధ్యలో మిక్సర్లో నీళ్లు ఉన్నాయి, యాంప్లిఫైర్లో నీళ్ళు లేవు, ఇటు మైకులకి నీళ్లు లేవు. అన్నిటి మీద ఒకటే క్లాత్ కప్పేది. అన్ని పని చేస్తున్నాయి కూడా, అంటే నీళ్లు తడిచి ఎండిపోయిందని అనుకుంటే కూడా పని చేస్తున్నాయి, అదొకటి పని చేయట్లేదు అసలు. ఎప్పుడు మిక్సర్ తెచ్చుకున్నా కానీ ఆ మిక్సర్ ఖరాబు కాకుండా పరిస్థితులు దేవుడు కలుగజేశాడు. స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో కూడా కొన్నిసార్లు చిన్న చిన్నవి ఏవైనా సమస్యలు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వేం అర్థం చేసుకోవాలంటే పెద్ద దాని నుంచి దేవుడు నేను తప్పిస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. పెద్ద దాని నుంచి నువ్వు ఎలా తప్పించబడాలో దేవుడు నీకు నేర్పిస్తున్నాడు. ఇంత వర్షం వచ్చేదాకా మనం ఆగకుంటే ఖచ్చితంగా ఇది చేపించకపోయాడు. ఎందుకంటే ఎప్పటి నుంచి చర్చి కట్టిన దగ్గర నుంచి లేవు కదా, లేవు. అవసరం ఉంటుందని కూడా మనకి తెలియదు. కానీ దేవుడు కొన్నిసార్లు రాబో పరిస్థితులను దేవుడు మనకు తెలియపరిచి కొన్ని నిర్ణయాలు తెలియపరుస్తాడు. హల్లెలూయా. ఈ విషయాలు పంచుకోమని దేవుడు నాకు తెలియపరుస్తా ఉన్నాడు. జరుగుతున్న పరిస్థితులు నా బిడ్డలకు తెలియపరచు, వారి జీవితంలో అవి ప్రయోజనకరంగా ఉంటాయని దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చాడు. కాబట్టి ఈ విషయాలు మీకు తెలియపరుస్తా ఉన్నా. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుడు జవాబు ఇవ్వకపోయేసరికి నిరుత్సాహం అనిపిస్తుంటుంది. కొన్నిసార్లు చేతిలో డబ్బులు ఉంటే ఇదే ఏదో ఒకటి చేసేద్దాం, అది కూడా రెండు రకాలుగా అనిపిస్తుంటుంది. కొంతమంది ఏమో చేతిలో డబ్బులు ఉంటే వృధా ఖర్చు చేస్తారు, కొంతమంది ఏమో చేతిలో డబ్బులు ఉంటే డబ్బులు అయిపోతాయని ఏదో ఒకటి చేసేస్తారు. ఎందుకంటే డబ్బులు అయిపోతుంటాయి కదా. మనం చర్చిలో కూడా చాలా పనులు అయిపోతుంటాయి. నా ఆలోచన ఏంటంటే ఏదో ఒకటి పెద్ద తీసేసుకున్నాం అనుకో, వస్తువు ఉంటుందని. ఈ మధ్యనే బైకు రిపేర్ అయిపోయింది, షాక్ అబ్జార్వర్లో అది మొత్తం ఊడిపోయింది. ఓసారి వీళ్ళు రామంతపురంకు వెళ్ళొచ్చారు, ఒకటి ఊడిపోయింది. దేవుని కృపను బట్టి బండి రిపేర్ చేయడం జరిగింది. అంటే ఏదైనా పనులు జరుగుతున్నాయంటే డబ్బులు ఏమవుతున్నాయి? అయిపోతా ఉన్నాయి. మనం కొనాలనుకున్నవి కొనే అవకాశాలు తగ్గుతుంటాయి. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు దేవుని కొరకు కనిపెట్టాలి. స్తోత్రం, హల్లెలూయా. ఏవి ప్రాముఖ్యమో, ఏది ఎప్పుడు చేయాలనేది ఆలోచించాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏది చేయాలని నువ్వు కోరుకుంటున్నాడో అది నువ్వు చేస్తే నీ జీవితంలో దీవెన. ఎప్పుడు చేయాలో అప్పుడు చేయాలి, ఎప్పుడు కొనాలో అప్పుడు కొనాలి, ఎప్పుడు వెళ్ళాలో అప్పుడు వెళ్ళాలి. అప్పుడు నీ జీవితంలో దీవెనకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే నా యేసయ్య నడిపించే దేవుడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఆ దేవుడు నిన్ను కూడా నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎంతమంది దేవుని ద్వారా నడిపించబడడానికి ఇష్టపడుతున్నారు? ఉన్నారమ్మా? మీ జీవితంలో ఇదే చాలా మంచి నిర్ణయం. వింటున్నారా? ఈ లోకంలో ఉన్న మాటల్ని బట్టి నువ్వు జీవించకు. నువ్వు ఎవరి మాట నువ్వు ఫైనల్ చేసుకోవాలి అంటే దేవుని దగ్గర నుంచి ఫైనల్ సే వచ్చింది అంటే అప్పుడు నువ్వు చెయ్యి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరో బాధపడతారు, ఎవరో ఏదో అనుకుంటారని కాదు. దేవుని మాట నువ్వు విన్నావని గ్రహింపొస్తే చాలు. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతాయి. మనం అందరము దేవుని స్వరం వినే స్థితిలో యేసు నామములో ఉందుము గాక. అందరూ లేచి వెళ్ళమన్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని దీవిస్తున్నాడని నమ్మిన వారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుడు నా బ్రతుకు మార్చబోతున్నాడు అన్న వాళ్ళు ఆమేన్ చెప్దాం. ఆమేన్. నా పరిస్థితి యేసు నామములో మార్చబడుతుంది అన్నవారు, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం యేసు నామములో జరిగించును గాక. విశ్వాసముతో దేవుడు నిన్ను నడిపించును గాక. విశ్వాసముతో అడుగులు వేయుదువు గాక.
దేవుడు నడిపించేవాడని గ్రహించి ఆయన త్రోవలో నడవడానికి నువ్వు సిద్ధంగా ఉందువుగాక. మన దేవుని కొరకు సిద్ధంగా ఉండాలి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అందరం ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితాన్ని పరీక్షించుకో. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు? నా యేసయ్య నడిపించే దేవుడు. ఈ లోకంలో ఉన్నవారిని నడిపించే వాళ్ళు ఎవరున్నారో ఎవరు లేరో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడే దేవుడు. ఆయన నన్ను నడిపించు ప్రభువా అని దేవుణ్ణి అడిగితే నిన్ను నడిపిస్తాడు ఆయన. ఈరోజు అడుగు, యేసయ్యా నేనేం చేయాలో నాకు తెలియపరచయ్యా. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే నేనేం చేయాలి ప్రభువా? ఏ పని ప్రారంభించాలి? ఏ పనిని ముగించాలి? ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? ఏ విధంగా ఆలోచించాలి? ఏ విధంగా మాట్లాడాలి? ఏ విధంగా నడుచుకోవాలని నేర్పించండి అని అడగండి. నువ్వు అడిగే స్థితిలో ఉన్నావా? ఈ లోకంలో ఉన్న వారిని అడుగుతున్నావు, ఏం చేయాలయ్యా, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? అదే మాట యేసయ్యని అడుగు. ఎందుకంటే నడిపించడానికి ఇష్టపడే దేవుడు. నిన్ను నడిపించడానికి అందరు ఇష్టపడరు. కొంతమంది నడిపించినా కానీ నిన్ను తప్పుడు మార్గంలో నడిపించి, నిన్ను నాశనకరమైన మార్గంలో నడిపించడానికి ఆలోచన చేస్తున్నారు. కానీ నేను నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన సత్య స్వరూపి అయిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. నిన్ను సరైన మార్గంలో నడిపించడానికి ఈ లోకములకు దిగి వచ్చిన దేవుడు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసయ్య ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. ఎవరికో ఈ వాక్యం అవసరం ఉంది. ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నా కానీ ఎందుకు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేడు అనుకుంటున్నావేమో. ప్రార్థన జవాబు ఆలస్యమైందంటే దానికి కారణము, దానికి జవాబు ఏంటంటే వేచి ఉండు నా కుమారుడా, నా బిడ్డ, వేచి ఉండు, వేచి ఉండు. విశ్వాసంతో నిలబడు, విశ్వాసంతో నిలబడు. నీ పరిస్థితులు మారుస్తున్నాడు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలంగా లేవేమో నీ జీవితంలో కార్యం జరగడానికి. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు కరెక్ట్ చేస్తా ఉన్నాడు. కొందరినైతే వారి జీవితాలని కరెక్ట్ చేస్తా ఉన్నాడు. నీ జీవితాన్ని దేవుడు కరెక్ట్ చేస్తున్నాడేమో. నీ జీవితంలో ఉన్న ఇంకా కొన్ని ఆ పరిస్థితులు, ఆ ఇబ్బందులు, ఆ పాపాలు, ఆ వ్యసనములు, ఆ తప్పులు, ఆ లోపాలు దేవుడు తొలగించి నిన్ను విడిపించి ఘనపరచడానికి, హెచ్చించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నీకు రావలసిన హాని నీకు రాకుండా దేవుడు తప్పించడానికి కొన్నిసార్లు దేవుడు కొన్ని ఆలస్యం చేస్తున్నాడు. అయ్యా అక్కడికి వెళ్ళాల్సి ఉండే, వెళ్ళలేకపోయారు. ఎందుకయ్యా? ఎందుకంటే ఏమో అక్కడికి వెళ్తే నీకు ఏదైనా ప్రమాదం ఉందేమో. ఒకసారి పౌలును దేవుడు ఒక ప్రదేశానికి వెళ్ళొద్దని చెప్పాడు. వెళ్ళొద్దని చెప్పిన దేవుడే మళ్ళీ కలలో ఒక వ్యక్తిని కలలో తీసుకువచ్చి ఆ ప్రాంతము నుండి పౌలును ఆహ్వానిస్తున్నట్టుగా ఒక దర్శనము పొందిన తర్వాత పౌలు వెళ్ళాలనుకుంటున్న ఊరికి వెళ్ళలేదు, కానీ దేవుడు మాట్లాడిన ప్రదేశానికి వెళ్ళాడు. ఈరోజు నీ పరిస్థితి అట్లుందా? ఫిలిప్పు కూడా దేవుని దూత పలకగానే వెంటనే వెళ్ళాడు. ఎక్కడికి? యెరూషలేము నుండి గాజాకు వెళ్తున్న మార్గమునకు వెళ్ళాడు. అక్కడ ఎవరిని కలవాలని దేవుని ఉద్దేశం అంటే ఇథియోపియాడైన నపుంసకుని కలవాలి. ఎందుకంటే అతనికి దేవుడు అంటే ఆసక్తి ఉంది, దేవుని వాక్యం అంటే ఆసక్తి ఉంది. రథంలో వెళ్తూ యెషయా గ్రంథాన్ని తెరిచి చదువుతా ఉన్నాడు, కానీ అర్థం కావట్లేదు. ప్రార్థన చేస్తున్నాడేమో, అయ్యా ఈ యెషయా గ్రంథాన్ని చదువుతున్నా కానీ నాకు అన్ని అర్థం కావట్లేదు. ఈ గొర్రె పిల్ల ఎవరు ప్రభువా? మౌనంగా ఉన్నది ఎవరు ప్రభువా? ఈ యొక్క ప్రవచన వాక్యములు ఎవరి గురించి రాయబడ్డాయని ప్రార్థన చేస్తూ దేవుని కోరుకుంటున్నాడేమో. అందుకే దేవుడు ఫిలిప్పును వెంటనే అతని దగ్గరికి పంపించాడు. ఫిలిప్పు ఎప్పుడైతే యేసుక్రీస్తుని గురించి సువార్త ప్రకటించాడో అతని జీవితంలో రక్షణ కలిగింది. బాప్తిస్మం పొంది తిరిగి ఆయన దేశానికి వెళ్ళిపోయాడు. రక్షణ కార్యం జరిగిందమ్మా, రక్షణ కార్యం జరిగింది, రక్షణ కార్యం జరిగింది. ఈరోజు నీ పరిస్థితి ఎట్లుంది? నీ పరిస్థితి ఎట్లుంది? చేతులెత్తి యేసయ్యా నన్ను నడిపించయ్యా అని ప్రార్థన చేయండి. నన్ను నడిపించు ప్రభువా, నన్ను నడిపించయ్యా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఏ పరిస్థితిలో నాకు తెలియదమ్మా, నువ్వే చెప్పు. యేసయ్యా ఈ పరిస్థితిలో నన్ను నడిపించయ్యా, ఈ అనారోగ్య పరిస్థితుల్లో నేను ఏం చేయాలో నాకు తెలియపరచయ్యా. ప్రార్థన చెయ్యి.
వ్యాపారంలో నేనేం చేయాలో నాకు తెలియపరచు ప్రభువా. నేను చేస్తున్న పనిలో ఏ విధంగా ముందుకు సాగాలి, వీరితో ఏ విధంగా మాట్లాడాలి, వీరిని ఏ విధంగా నడిపించాలి, నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, నడిపించని ప్రార్థన చేయి. దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు. దేవుని వాక్యం శక్తి కలిగినది. నేను నమ్ముతున్నా ఈరోజు నీ జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. నీ విశ్వాసం బలపడుతుంది. ఇంతకు ముందులాగా నువ్వు ఆలోచించవు. యేసు నామములో నీ ఆలోచన విధానం మార్చబడింది. నువ్వు చిన్న పిల్లల వలె ఆలోచించవు. జ్ఞానము కలిగి దేవుని సమయం కొరకు కనిపెట్టే స్థితిలో ఉంటావు. దేవుడు చెప్పినప్పుడు వెంటనే చేస్తావు. ఎందుకంటే కొన్ని వెంటనే చేయకుంటే నువ్వు కోల్పోతావు. నువ్వు సమయానికి వెళ్ళకుంటే కొన్ని కోల్పోతావు. దేవుడు చెప్తుంటే వింటున్నావా? వెళ్తున్నా కదయ్యా. వెళ్ళడం కాదమ్మా ప్రాముఖ్యం, సమయానికి వెళ్ళడం ప్రాముఖ్యం. దేవుడు చెప్పింది సమయానికి చేయడం ప్రాముఖ్యం. ప్రార్థన చేస్తాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా యేసయ్యానికి వందనాలు. నీ బిడ్డలందరినీ దర్శించినందుకు వందనాలు. బిడ్డల్ని బలపరుస్తున్నందుకు వందనాలు ప్రభువా. నీ కృపను ఉంచండి. పరిచర్య అవసరతలు తీర్చండి అయ్యా. మందిరంలో అనేక విషయాల గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీ బిడ్డలు కూడా తండ్రి పరిచర్య గురించి ప్రభువా ఎంతగానో ఆలోచించి తండ్రి సహకరిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి అయ్యా. అవును ప్రభువా, కొన్ని నిర్ణయాలు తొందరపాటులో తీసుకుంటే ప్రభువా ఈరోజు నష్టం చేకూరేది ప్రభువా, నష్టపోయేది. అప్పుడు ఏడ్చి కూడా ప్రయోజనం ఉండదు. నీ కొరకు కనిపెట్టే కృపనిస్తున్నందుకు వందనాలు. ఇంకా సామర్థ్యమును అధికం చేయండి అయ్యా. నీ కొరకు కనిపెట్టే ఓపికను దయచేయండి ప్రభు. నీ బిడ్డలందరి జీవితంలో ఓపిక దయచేయండి. ఓపిక యేసు నామములో వచ్చును గాక. ఎలాంటి స్థితిలో అయినా దేవుని కొరకు కనిపెట్టు. ఎవరికో నీ యొక్క గొప్పతనము, నీ యొక్క పేరు పలుకుబడి, నీ యొక్క సామర్థ్యం చూపించాలని తొందరపడకు. తగిన సమయములో వారందరూ చూచినట్లుగా దేవుడే నిన్ను నిలబెడతాడు. దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు పరిగెత్తుకుంటూ అయ్యా చెయ్యి అని అడుగుతున్నావేమో. దేవుడు నీ పరిస్థితిని మారుస్తున్నాడు, నీ కథను మారుస్తున్నాడు. వాళ్ళే వచ్చి నీ జీవితంలో నేను ఈ కార్యం చేయాలనుకుంటున్నాను, నేను నీకు ఈ అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను, నీ జీవితంలో ఇది ఇవ్వాలనుకుంటున్నాను అని వాళ్ళే చెప్పే స్థితిలో నీ జీవితం మారుతుంది. విశ్వాసంతో ఎదురుచుడు. ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదమ్మా. ఏలియాకు దేవుడు కాకుల ద్వారా ఆహారాన్ని పంపించాడు. కాకుల ద్వారా ఆహారాన్ని పంపించిన దేవుడు నా దేవుడు నీ పరిస్థితిని మారుస్తాడు. ఈరోజు దుఃఖకరమైన పరిస్థితిలో ఉన్నావేమో. ఏంటయ్యా నేను నమ్ముకున్నాను, ఇంకా ఆలస్యం జరుగుతుంది అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. దేవుడు నీకు సామర్థ్యం అధికం చేసి తగ్గిన సమయంలో నీ జీవితంలో దేవుడు కార్యము జరిగిస్తాడు. ఉన్న సమస్య తొలగిపోయే రోజు రాబోతుంది. దుష్ట దినములు తొలగిపోతా ఉన్నాయి. సంతోషకరమైన దినములు నీ జీవితంలో అనుగ్రహించబడుతున్నాయి. కన్నీరు తొలగిపోతా ఉంది. అప్పులు తొలగిపోతా ఉన్నాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతా ఉన్నాయి. ఆశీర్వాదములు కురిపించబడతా ఉన్నాయి. మనసుకు నెమ్మది వస్తా ఉంది. నీకు ఆలోచన దేవుడు కలగజేస్తా ఉన్నాడు. బయటపడే ఆలోచన జ్ఞానమును దేవుడు నీకు ఇస్తున్నాడు. నీ బిడ్డలకి సహాయం ఇచ్చేయండి అయ్యా. ఎవరైతే ఈరోజు తండ్రి నిరుత్సాహంతో వచ్చారో వారి జీవితంలో తండ్రి యేసయ్యా మీ శాంతిని, మీ యొక్క కృపను కృమ్మరించండి ప్రభువా. నూతనమైన ధైర్యముతో నింపండి. నా జీవితము నా పరిస్థితిని మార్చగలిగిన దేవుడు నా యేసయ్యని నీ వైపుకు చూచే కృపను దయచేసి నడిపించమని మీకే సమస్త మహిమ చెల్లిస్తున్నాం అయ్యా. నన్ను కూడా నీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభువా. నీ స్వరమును ఇంకా ఎక్కువగా వినడానికి, విన్న మాటలు నీ బిడ్డలకి తెలియపరచడానికి, నీ బిడ్డల్ని తండ్రి నీకు దగ్గరగా చేయడానికి సహాయం చేసి నడిపించమని మీకే వందనాలు చెల్లిస్తూ
నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అదేవిధంగా ప్రార్థన చేస్తూ ఉందాం. ఎవరైనా రక్షణ పొందని వారు, ఇంతవరకు నా జీవితంలో యేసయ్య లేడు, ఈరోజు నా జీవితంలోకి యేసయ్యను అంగీకరించాలని ఆశపడుతున్నాను అన్నవారు మీ కుడి హస్తం పైకెత్తండి. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఎవరైనా ఇంకా నా జీవితంలో యేసయ్య లేడు, ఇంతవరకు నేను యేసయ్యను అంగీకరించలేదు, ఈ రోజు నేను యేసయ్యను అంగీకరించాలనుకుంటున్నాను, నేను చనిపోతే ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు, కానీ నేను ఈరోజు యేసయ్యను అంగీకరించి యేసయ్య కొరకు జీవించాలని ఒక తీర్మానం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను, నరకం తప్పించుకొని పరలోక రాజ్యమునకు వెళ్ళాలని ఆశపడుతున్నాను అన్న వాళ్ళు ఉన్నట్లయితే మీ కుడి హస్తం పైకెత్తండి. ఇంకెవరైనా ఉన్నట్లయితే కుడి హస్తం పైకెత్తండి. నీ పక్కన వాళ్ళ గురించి ఆలోచించకు. నీ జీవితం మార్చేది నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. నీ గమ్యను మార్చగలిగింది యేసు ప్రభు మాత్రమే. నీ పాపములకు పరిహారము చెల్లించింది యేసుక్రీస్తు మాత్రమే. ఆయన నీ పాపములు క్షమించి నేను పరిశుద్ధునిగా మార్చగలిగిన దేవుడు. ఇంకెవరైనా ఉన్నారా? ఓకే, చెయ్యెత్తిన వారు నాతో కలిసి ప్రార్థన చేయండి. నేను కేవలం నిన్ను ప్రార్థనలో నడిపిస్తున్నా, చేయాల్సింది ఎవరు అంటే నువ్వే. నీ హృదయపూర్తిగా దేవునితో తెలియపరచు. మిగతా వాళ్ళందరం కూడా వారితో కూడా సహకరిస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తాం. యేసయ్యా, అందరూ ప్రార్థన చేస్తాం. యేసయ్యా, ఈరోజు నీ దగ్గరికి వస్తున్నానయ్యా, నీ పాద సన్నిధిలో ఉన్నానయ్యా. నా జీవితంలో ప్రభువా ఎన్నో పాపములు, అతిక్రమములు, నేరములు చేసి ఉన్నాను, నన్ను క్షమించండి అయ్యా. నీ రక్త ప్రోక్షణతో నన్ను కడిగి పరిశుద్ధపరచండి. ఈరోజు నా హృదయములోనికి నిన్ను అంగీకరిస్తున్నాను. నా జీవితమునకు రాజుగా, దేవునిగా, ప్రభువుగా, రక్షకునిగా నిన్ను అంగీకరిస్తున్నాను. ఇది మొదలుకొని నా జీవితం ముగిసే వరకు నీ కొరకే జీవిస్తానయ్యా. నన్ను రక్షించినందుకు వందనాలు. 2000 సంవత్సరముల క్రితము మీరు ఈ లోకమునకు వచ్చి నా పాపముల కొరకు రక్తమును కార్చి ప్రాణమును పెట్టి మరణించి తిరిగి లేచిన దేవుడవని నేను విశ్వసిస్తున్నాను. నన్ను రక్షించినందుకు వందనాలయ్యా. నా పేరు జీవగ్రంథంలో రాయండి. ఇప్పుడు సాతానుకి చెప్పండి, సాతాను, ఈ రోజు నుంచి నేను దేవుని బిడ్డను, నా పైన అధికారం నీకు లేనే లేదు, నా పైన సంపూర్ణ అధికారము దేవునికే ఉంది. నా జీవితమును విడిచిపెట్టి యేసు నామములో వెళ్ళిపో. నేను దేవుని బిడ్డని. నన్ను రక్షించినందుకు వందనాలయ్యా. యేసయ్యా, యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం.